ప్రార్థన. మహాకనికరమును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదములు వందనములు తండ్రి. ఈ రీతిగా నన్ను మమ్మల్ని రక్షించిన విధానంకై నీకు వందనములు. నీ సహాయం, నీ కాపుదలు నాకు దయచేయండి దేవ. ఎంతవరకు దేవ ఆరాధనలో మమ్మల్ని నడిపించిన విధానంకై నీకు వందనములు దేవ. తదుపరి కార్యక్రమాలన్నింటిలో కూడా నీ సన్నిధి మాతో ఉంచుము దేవ. ప్రారంభ ప్రార్థన, పాటలు దేవ, తిరుపతి తిరుమలలో కూడా మాకు సహాయం చేసినావు. వాక్య పఠనంలో కూడా సహాయం చేసినావు దేవ. ప్రార్థనలో కూడా సహాయం చేసినావు దేవా తండ్రి. ఇంకను దేవ తండ్రి పిల్లలకి యాక్షన్ సాంగ్లోను, అలాగే తండ్రి దేవ వాక్య పరిచయలోను, సమర్పణలోను, ముగింపు ప్రార్థన ఆశీర్వాదంలోను ఈ యొక్క మాటల ద్వారము ఆది నుంచి అంతవరకు మీరే నాయకువై నడిపించుము. నీ సన్నిధి నాతో మాతో ఉంచి మమ్మల్ని లేవనెత్తి మీరే మహిమ ఘనత పొందమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమెన్. ఈ సందర్భంగా మరి సండే స్కూల్ పిల్లలు యాక్షన్ సాంగ్ చేస్తారు. అక్కడి నుంచి వస్తారా? అటు పెట్టండి కెమెరా. మన ప్రింట్ చేసిన పాటల్లో నుంచి మూడో పాట పాడుతాం. మూడో పాట హోసన్నా అని స్తుతి పాడుచు సియోనుకు చేరేదాం. షీట్లో మూడో పాట. హోసన్నను స్తుతి పాడుచు సియోనుకు చేరేదం. హోసన్నను స్తుతి పాడుచు సియోనుకు చేరేదం. హోసన్నా 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 హోసన్నను స్తుతి పాడుచు సియోనుకు చేరేదం. హోసన్నను స్తుతి పాడుచు సియోనుకు చేరేదం. ఈ లోక యాత్రలో బాటసారులం, ఈ జీవన కడలిలో పరదేశులం. ఈ లోక యాత్రలో బాటసారులం, ఈ జీవన కడలిలో పరదేశులం. క్షణమంగురం ఈ క్షయ జీవితం, అక్షయ నగరం మనకు శాశ్వతం. క్షణమంగురం ఈ క్షయ జీవితం, అక్షయ నగరం మనకు శాశ్వతం. హోసన్నా 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 హోసన్నను స్తుతి పాడుచు సియోనుకు చేరేదం. హోసన్నను స్తుతి పాడుచు సియోనుకు చేరేదం. మన్నైన ఈ దేహం మహిమ రూపమై ధవళ వర్ణ వస్త్రములు ధరించెదం. మన్నైన ఈ దేహం మహిమ రూపమై ధవళ వర్ణ వస్త్రములు ధరించెదం. నాదుడేసుకు నవవధువులం, నీతి పాలనలో యువరాణులం. నాదుడేసుకు నవవధువులం, నీతి పాలనలో యువరాణులం. హోసన్నా 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 హోసన్నను స్తుతి పాడుచు సియోనుకు చేరేదం. హోసన్నను స్తుతి పాడుచు సియోనుకు చేరేదం.
ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, చింతలన్నీ తీర్చి చెంత నిలుచును. ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, చింతలన్నీ తీర్చి చెంత నిలుచును. ఆకలి లేదు, దప్పిక లేదు, ఆహా మన యేసుతో నిత్యానందం. ఆకలి లేదు, దప్పిక లేదు, ఆహా మన యేసుతో నిత్యానందం. హోసన్నా 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 హోసన్నను స్తుతి పాడుచు సియోనుకు చేరం. హోసన్నను స్తుతి పాడుచు సియోనుకు చేరం. సియోనుకు చేరం. సియోనుకు చేరడం. చప్పట్లు కొట్టండి. హోసన్న పాడుదాం దేవుని దాసులం. 2 చరణాలు పాడుకుందాము. ఆరాధన గీతంలో 96 67 67వ పాట పాడుకుందాం. అందరూ చప్పట్లు కొట్టండి. నాకు ఒక కంజరు ఉంది, పర్లేదు, సరిపోతుంది. హోసన్నా పాడదాం దేవుని దాసులం, దావీదు కుమారునికి. అందరూ హోసన్నా పాడదాం దేవుని దాసులం, దావీదు కుమారుని. యెరూషలేము పిల్లలంతా సంతసించి పాడిరి, యెరూషలేము పిల్లలంతా సంతసించి పాడిరి. వారి పోలే మేమి నాడు స్తుతులను పాడదాం, వారి పోలే మేమి నాడు స్తుతులను పాడదాం. హోసన్నా పాడదాం దేవుని దాసులం, దావీదు కుమారునికి ఘనమైన హోసన్నా. మట్టాల రౌండ్ తిరగండి. రామో ప్రభుని కొనియాడేదాం, మట్టాలాది రామో ప్రభుని కొనియాడేదాం. ఆయనం మేము వేడుకొందుము, ఆయన కృప కొరకు మేము వేడుకొందుము. హోసన్నా పాడదాం దేవుని దాసులం, దావీదు కుమారునికి ఘనమైన. ఆనాడు గాడిద మీద స్వారీ చేసిపోయేను, ఆనాడు గాడిద మీద స్వారీ చేసిపోయేను. ఈనాడు నా హృదయ రాజ్యమును పాలించును, ఈనాడు నా హృదయ రాజ్యమును పాలించును. హోసన్నా పాడదాం దేవుని దాసులం, దావీదు కుమారునికి ఘనమైన, దావీదు కుమారునికి ఘనమైన హోసన్నా. చప్పట్లు కొట్టండి. ప్రార్థన చేస్తాం. జీవగల దేవ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్నాము, ఒక్కొక్కరు మీరు దీవించము, ఆశీర్వదించము తండ్రి. బిడ్డల దేవ తండ్రి, దేవ మట్లాద్వారం దినమందు ఆ దినమందు యెరూషలేము వీధుల్లో ఎలాగో దేవ తండ్రి సంతోషించినాడు, దానికి నమూనంగా బిడ్డల మాటలు తీసుకుని నమూనా చూపించున్నారు. ఇక్కడ మా చదువుపరి బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకును, సండే స్కూల్ పరిచయం దీవించము, ఇంకను అనేకమైన విషయంలో ముందుకు సాగిపోయే బిడ్డలుగా చేసి బలపరచమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. కూర్చోండి. లాగండి మైక్, సౌండ్ కట్టండి. నాకు గుచ్చేకండి రా,
కొంచెం పర్లేదు ఉంచండి, పర్లేదు, నాకు గుచ్చుకున్న పర్లేదు. ఇంకేటి రావాలి, ఇంకేటి బ్యాక్ వచ్చి. హలో, ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో పిల్లల నిమిత్తమై మన సహోదరి ప్రేమలో ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడైన ప్రభువా, నీ పాదాలకు ఎన్నో లెక్కలేనటి వేలాది వందనాలు ప్రభువా. నైనా ఈ దినం నైనా మొట్టలాది వారంతోవా ప్రభువా, నాయన తండ్రి, నువ్వైతే కట్టబడిన గాడిద మీద తండ్రి నువ్వెంతో సారి చేసి ఉన్నావు తండ్రి. ఆ గాడిదకు విలువ వచ్చింది నాయన. దేవా నా తండ్రి, నువ్వు లేని జీవితం విలువ లేనిది కదా ప్రభువా. నువ్వు నాయన గాడిద మీద కూర్చున్నప్పుడు ఆ గాడిదకి ఎంతో విలువ వచ్చి నాయన బట్టలు వేసి కొమ్మలు వేసి నాయన దాని మీద నిన్నెంతో నా తండ్రి ఘనముగా ఊరేగించి ఉన్నారు కదా ప్రభువా. దేవా, మేమైతే నిన్ను ఘనముగా విలువగా మేము చూడలేకపోతున్నాం ప్రభువా. అయితే మమ్మల్ని క్షమించినైనా నీ సహాయం నీ సన్నిధి దయచేయండి. బిడ్డలెంతోనైనా నిన్ను నా దేవ పాటలతో నిన్ను ఆరాధించి గణపరిచి ఉన్నారు ప్రభువా. ఇంకను బిడ్డలు ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. నాయన ఇంకను నిన్నెంతో స్తుతించి గణపరిచి బిడ్డలుగా బిడ్డలను సిద్ధం చేయండి ప్రభువా. నీకు పనికొచ్చి వస్తువులుగా బిడ్డలను చేయండి నాయన. దేవా, నువ్వే సహాయం చేయండి ప్రభువా. నాయన పాటల్లో ఉత్తరపత్రాల్లో ప్రభువా ఎన్నో విషయాల్లో నువ్వు ఇంకా ఘనముగా చేసి ఉన్నావు నాయన తండ్రి. ఇంకా నీ దాసును వాడుకోండి నైనా నీ వాక్యంతో మా హృదయాలు ఎలా విప్పుకోవాలో మాకు నేర్పించండి ప్రభువా. నువ్వు మాతో మాట్లాడండి, నీ సహాయం చేయండి ప్రభువా. నైనా లైవ్ కూడా చక్కగా అందడానికి నైనా దేవా నా తండ్రి నెట్ ప్రాబ్లం ఎక్కడ ఏ సిగ్నల్ కూడా రాకుండా నైనా అనేక మంది నీ వాక్యం వినే బిడ్డలుగా చేయమని అడుగుతున్నాను ప్రభువా. ఈ సమయంలో నాకు మాకు కావలసిన వాక్యం మాకు దయచేయండి ప్రభువా. నువ్వే మాకు సహాయం చేయండి. నీ దాసరాలు నెల్లూరులో కూడా వాడుకోండి ప్రభువా. నీ బిడ్డకు ఆరోగ్యం బలం దయచేయండి దేవా నా తండ్రి. నీ కోసం తండ్రి ఉదయకాలం లేసి బిడ్డలు ఎంతో నా తండ్రి నేను గనపరిచి ఉన్నారు ప్రభువా. మేమైతే నేను గనపరచలేని వారుగా ఉన్నాం ప్రభువా. మమ్మల్ని క్షమించినైనా దేవా నా తండ్రి. నీ కోసం ఎంతో నైనా ఉదయకాలంలో స్తుతించి ఉన్నారు ప్రభువా. దేవా మేకంటే అటువంటి త్యాగం లేని వారుగానే ఉన్నాం ప్రభువా. సిగ్గుకరమే తండ్రి, మమ్మల్ని క్షమించినైనా నైనా కడపటవారు నైనా మొదటివారు కడపటవారే నీ వాక్యం సెలవు ఇచ్చినావు తండ్రి. నైనా మొదటి నుంచి నేను వెతుకుతున్నాం కానీ మాలో అంత ఉత్సాహం లేదు ప్రభువా. మమ్మల్ని క్షమించినైనా దేవా మేము ఎలా ముందుకు నైనా నడవాలో తండ్రి మాకు నేర్పించండి దేవా. దౌర్భాగ్యాలను వేషదాన్ని ప్రభువా నాతో మాట్లాడి నీ సహాయం నీ సన్నిధి దయచేయండి. ఈ సమయంలో నీ దాసుని మరుగుపరుచుకొని నాకు మాకు కావలసిన వాక్యం మాకు అందించమని ఆ విగ్రహాలను క్షమించమని క్రీస్తు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మట్లాద్వారపు శుభములు. అంటే గ్రీటింగ్స్, హ్యాపీ మట్లాద్వారమా, సంతోషకరమైన మట్లాద్వారము శుభాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ ఒకరు చెప్పుకోండి, మట్లాద్వార శుభాకాంక్షలు చెప్పుకోండి. ఒక్కొక్కడు వందనాలు కాదు, మట్లాద్వార శుభాకాంక్షలు. అందరు చెప్పుకున్నారా? వినబట్టలేదు. నేను ఒక స్లోగన్ చెప్తానని మీరు హోసనండి. దావీదు కుమారునికి, గట్టిగా దావీదు కుమారునికి, దావీదు కుమారునికి, మళ్ళీ దావీదు కుమారునికి అంటే మీరు జయమనాలి. దావీదు కుమారునికి, దావీదు కుమారునికి ప్రభుపేట వచ్చువాడు స్తుతింపబడును గాక. ప్రభుపేట వచ్చువాడు, ప్రభుపేట వచ్చువాడు. చాలా వందనాలు, బాగా తిన్నట్టున్నారు, గట్టిగానే మాట్లాడుతున్నారు. సరే, దేవుని వాక్యం చూసుకుందాము. మనము దాదాపుగా 4 లేఖన భాగాలు చదువుకున్నాం. కొంత ఇదన మందు ఒక పావుగంట టైం ఎక్కువ వాళ్ళు, నాకు 12:30 ముగిస్తున్నాము. కొంచెం ఆలస్యం అవ్వచ్చు, లేకపోతే ముందుగానే ముగించేయచ్చు. కనుక ఈ విషయమై టైం ఎవరు చూడొద్దు. ఈ విషయం గమనిక కలిగి ఉండాలని ప్రభుపేట మరొకసారి మీకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలో మనము చదువుకున్న
3వ లేఖన భాగము లూకా రాసిన సువార్త, క్షమించండి, యోహాన్ 4వ లేఖన భాగము యోహాన్ రాసిన సువార్త 12వ అధ్యాయము 9వ వచనం నుంచి చూద్దాం. చదవండి. యేసును చూచుటకు మాత్రమే కాక మృతుల్లో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడ వచ్చిరి. సరిపోతుందండి. లాజరు గురించి ఇక్కడ రాస్తున్నారు. కిందే 10వ వచనం కూడా చదవండి. లాజరును బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి గనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపనాలోచన చేసిరి. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేముకు వచ్చుచున్నాడని విని, మరునాడు ఏంటంట? పండుగ. మరునాడు పండుగ. పండుగకి యేసయ్య వస్తున్నారని జన సమూహములు వింటున్నారు. మరునాడు ముందు రోజు లాజర్ని దేవుడు సమాధిలో నుంచి లేపిన దినము. ఇంతకుముందు సంవత్సరం చెప్పాను, కానీ మనకు గుర్తుండదు కనుక ఇంకొకసారి కొంచెం నేను ఉపద్ఘాతం చెప్తాను. గత శనివారం అంటే నిన్న లాజరస్ సాటర్డే అంటారు, అంటే లాజరు శనివారము. ఈ ఫ్యాన్ కొంచెం పెట్టండి. లాజరు శనివారము అంటే లాజర్ని సమాధిలో నుంచి లేపిన శనివారము. మీరందరూ మగవాళ్ళు కూడా నీళ్ళు పోసుకున్నట్టున్నారు కదా. లాజరు శనివారం అంటే లాజర్ను లేపిన శనివారం. ఆ మరుసటి రోజే ప్రభు యెరూషలేమునకు ఆ ఊరి నుంచి పండగగా వస్తున్నప్పుడు బహుజన సమూహములు ఏం చేశారంట? అతనిని బట్టి, లాజరును బట్టి యూదుల్లో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసము ఉంచిరి. అనేకులు ఏం చేశారు? తమ వారిని విడిచిపెట్టడం అంటే ప్రభుని వెంబడించారు, విశ్వసించారు. యోధా మతమునకు స్వస్తి చెప్పారు. యోధా మతమునకు స్వస్తి చెప్పి క్రైస్తత్వంలోకి అనేక మంది వచ్చారు. అందరూ ఏమనుకున్నారంటే యేసుప్రభుని ఒక్కడినే చంపేస్తే, యేసుప్రభు ఒక్కడిని, జాగ్రత్తగా వినండి, యేసుప్రభుని ఒక్కడినే చంపేస్తే క్రైస్తత్వం ఆగిపోద్దని. యేసుప్రభు ఇంకా 6 రోజులుగా చనిపోతాడనగా ఆయన చనిపోయిన లాజర్ని బ్రతికించేశాడు. ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు, యూదులు యేసుప్రభు ఒక్కడనే కాదు చంపవలసింది, లాజరును కూడా చంపితే ఈ సజీవ సాక్ష్యము ఉండదు. కనుక లాజరును కూడా చంపాలని చూశారు. ప్రభు లాజర్ని బ్రతికిస్తే యూదులు ఏమనుకున్నారు? లాజర్ని చంపాలనుకున్నారు. కనుక ఇది దుష్టకరమైన ఒక ఉద్దేశం. ఇప్పటి నుంచే కాదు, ఎప్పుడో యేసు ప్రభున్న కాలము నుంచి క్రైస్తవులు హింసించబడము సర్వసాధారణంగా మనకు కనబడతా ఉంది. ఈ యొక్క భాగములన్నింటినీ మనం చూస్తూ ఉన్నాము. ప్రవచనములో కూడా ఈ యొక్క భాగం ఉంది. జకరియా రాసిన గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. కొంచెం మీరు జాగ్రత్తగా వినకపోతే మీకు అర్థమవదు, ఎక్కడో అక్కడ మిస్ అయిపోతుంది. అందరూ కాన్సన్ట్రేషన్గా వినాలి. జకరియా 9:9 సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా
ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. కనుక ప్రభు గాడిద మీదకు రావడం గల కారణం ఏంటంటే జకరియా ఏం చేశాడు? ప్రవచించాడు. జకరియా ప్రవచనం చేశాడు. యేసు ప్రభు వారు మనకందరికీ తెలిసి వృత్తాంతం. ప్రభు వచ్చినప్పుడు ఏం చేశారు చెప్పండి. ప్రభు వచ్చినప్పుడు ఏం చేశారు? గాడిదని తీసుకొచ్చారు. గాడి మీద బట్టలు వేసారు. గాడిద కింద కూడా బట్టలు వేసారు. బట్టలైన వేయలేని వాళ్ళు పొలంలో కొమ్మలు తీసుకొని వచ్చి పరిచారు. బాగానే ఉంది. ఇప్పుడు ప్రభు గాడిద మీదకి రావాల్సిన అవసరత ఏముందంటే, మొదటిగా ప్రవచనం యొక్క నెరవేర్పు. రెండవది మనం చూసినట్లయితే మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం 8వ వచనము, 21:8 చదువు. జన సమూహముల్లోనూ అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్టు కొమ్మలు నరికి దారి పొడుగున వేచిరి. కనుక అన్ని సువార్తల్లో కూడా ఈ చెట్టు కొమ్మల గురించి రాయబడి ఉంది. ఈ చెట్టు కొమ్మల గురించి రాస్తూ యోహాను అన్నాడు, 12:13 చదువుదాం. యోహాను 12:13. యోహాను సువార్త 12:13. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన ఎదుర్కొని పోయి, జయము ప్రభుపేట వచ్చుచున్నవాడు ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. ఆయన నడవడానికి చెట్టు కొమ్మలు వేశారు. ఆయన గాడిద మీద నడవడానికి ఏమేశారు? బట్టలు వేశారు. ఆయన స్వారీ చేయడానికి గాడిద పిల్లను తీసుకుని వచ్చారు. ఇవన్నీ బాగా ఉంటే ఆయన ఎదుర్కొనుటకు ఏం చేశారంట? ఖర్జూరపు మట్టలు ఏం చేశారు? పట్టుకొని ఆయన ఎదుర్కొన్నారు. ఈ ఖర్జూరపు మట్టల ఏం మట్టలు? ఈత మట్టలు. కానీ ఖర్జూరము, ఈత రెండు ఒకే కుటుంబానికి చెందినవి, ద సేమ్ ఫ్యామిలీ. నేను మళ్ళీ బయాలజీలోకి బాటనీలోకి వెళ్ళిపోవాలి. కనుక ఇవి చూసిన మీరు ఖర్జూరము మొక్కలు కూడా మన ఇంటి దగ్గర మొలుస్తాయి. ఏదైనా ఖర్జూరం తినేసి వేసేయండి. ఖర్జూరపు పిక్కలు, ఈత పిక్కలు కూడా ఒకే రీతిగా ఉంటాయి. కనుక మనకి అవి ఎడారిలో దొరుకుతాయి. ఖర్జూరము మనకి ఇక్కడ ఖర్జూరము మొక్కల ఎడారిలో దొరుకుతాయి. మన ఇళ్ళ దగ్గర ఇప్పుడిప్పుడు అందరూ కొంతమంది ఏసీ పెంపకం చేస్తూ ఉన్నారు. కనుక దానికి నమూనాగా ఉన్న ఈత మట్టలను మనం ఏం చేస్తూ ఉన్నాము? సూచనగా పెడతా ఉన్నాం. వాళ్ళు ఏం చేస్తారంట? ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన ఎదుర్కొన్నారు. కనుక ఈ ఖర్జూరపు మట్ట అంటే పామ్, దానిని బట్టి ఖర్జూరపు మట్టలతో యేసు ప్రభుని ఎదుర్కొన్నారు. గనుక దీనికి మట్టల ఆదివారం అని పేరు వచ్చింది. పామ్ సండే అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో మట్టల ఆదివారము. అనేక మంది అనుకుంటారు మట్టలకి ప్రభుకి ఏంటంటే, ప్రభుని ఎదుర్కొంటాకి ఇది. ప్రభుని ఎదుర్కొంటానికి ఈ ఆకులు ఒక సూచనగా ఉన్నాయి. లోకంలోని ఒక చెట్టు కొమ్మ తీసుకుంటే ప్రతి ఆకు పచ్చగా ఉంటుందా? ఉండదు. కానీ ఖర్జూరము కానీ లేకపోతే ఈత మట్టలు కానీ ఏ ఆకు చూసినా ఒకే రీతిగా ఎండిపోతే మొత్తము ఎండిపోతుంది, లేకపోతే మొత్తము ఒకే పచ్చదనంగా ఉంటుంది. కనుక ఇది ఉత్సవమునకు గ్రీట్ చేయడానికి ఒక పెద్ద ఎమ్మెల్యేయో లేకపోతే అధికారం ఎవరైనా వచ్చినప్పుడు వారిని ఎదుర్కొంటున్నప్పుడు ఏం చేస్తాము? పుష్పగుచ్చము, బొకే ఇచ్చి ఎదుర్కొంటాము.
కానీ ఆ దినములో ఉన్న సాంప్రదాయం ఏమిటంటే ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే మరి ప్రభు మన మధ్య లేడు కదా, ఎవరిని ఎదుర్కొంటున్నాం మనం? వాళ్ళంటే జాగ్రత్తగా ఉండండి, వాళ్ళంటే యేసు ప్రభుని ఎదుర్కొన్నారు. ఇప్పుడు మనం ఎవరిని ఎదుర్కొంటున్నాము? యేసు ప్రభు మన మధ్యలో ఉన్నాడా? ఆయన చనిపోయి దాదాపుగా 1900 సంవత్సరములు అయిపోయింది. ఆయన 33.5 సంవత్సరములు సేవా జీవితం పూర్తి చేసుకున్న తర్వాత ఆయన చనిపోయి తండ్రి అయిన దేవుని దగ్గరికి అహరోణమై వెళ్ళిపోయాడు. మరి ఎందుకు మనం ఈ సాంప్రదాయం ఇంకనూ పాటిస్తున్నాం? ప్రభు మన మధ్యలో ఉన్నాడా? లేడు. ప్రభు ఆత్మ సంచారము చేస్తూ ఉంది. కనుక ఎందుకు ఈ సాంప్రదాయం పాటిస్తున్నామంటే మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 29వ వచనంలో ఒక మాట చూద్దాం. మొదటి రాజులు 6:29. మరియు మందిరపు గోడలన్నిటినీ అన్నిటి మీదను లోపలనేమి వెలుపలనేమి కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించెను. మరియు 32వ వచనము 2 తలుపులను ఒలివ కర్రవి వాటి మీద కెరూబులను తమాల వృక్షములు వికసించిన పుష్పములు చెక్కించెను. వాటిని బంగారముతో పొదిగించెను. కెరూబుల మీదను తమాల వృక్షముల మీదను బంగారమును పొదిగించెను. ఈ సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చిందంటే మందిరమునకు మట్టలు కట్టే సాంప్రదాయము సొలొమోను దేవాలయం కట్టినప్పుడు తమాల వృక్షము అంటే ఖర్జూరము ఈత మట్టలు కలిగిన ఒక జాతికి చెందిన వృక్షము తమాల వృక్షము. ఈ తమాల వృక్షము యొక్క ఆకుల యొక్క ఆకృతిని ఎక్కడెక్కడ చెక్కించాడంట? లోపలనేమి వెలుపలనేమి గోడల మీద ఏం చేశాడు? సొలొమోను చెక్కించాడు. 32వ వచనంలో 2 తలుపుల మీద 2 తలుపులను ఒలీవ కర్ర వాటి మీద కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించాడు. దాని మళ్ళీ బంగారముతో పొదిగించాడు, పాలిష్ చేయలేదు. మనం చెక్కిన తర్వాత మన కార్పెంటర్స్ మన వడ్రింగ్ వాళ్ళు ఏం చేస్తారు? మంచిగా వార్నిష్ పాలిష్ టచ్ వుడ్ అన్నీ వేస్తారు దాన్ని బాగా మెరుపు రావడానికి. కానీ సొలొమోను ఈ తమాల వృక్షములు అనగా ఈ ఖర్జూరపు మట్టలు లేకపోతే ఈత మట్టలతో చెక్కించిన తలుపుల మీద వాటి మీద బంగారముతోటి పొదిగించాడంట. ఇంకేం చేశాడు? అక్కడ ఏమున్నాయి? పూల వృక్షముల మీదను బంగారం పొదిగించెను. ఒలీవల కర్రతోని చేయించెను. అవి 32వ వచనం చదవండి. చదవండి. 2 తలుపులను ఒలీవ కర్రవి వాటి మీద కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను. కనుక ఈ పువ్వులందుకు మనము గుచ్చుతున్నాం. ఎందుకు గుచ్చాము తెలీదు, డెకరేషన్ కోసం అనుకుంటాం మనం. సొలొమోను తమాల వృక్షములు దాని పక్కన ఏముంచాడంట? వికసించిన పుష్పములను చెక్కించాడు. దానికి సూచనగా ప్రభుని ఎదుర్కొంటగా ప్రభు లేడు గనుక ఇది దేవాలయము, దేవుని యొక్క ఆలయం అని మనము తలస్తూ దీంట్లో మనం దేవుని ఆరాధిస్తున్నాకు వస్తున్నాం గనుక డెకరేషన్ ఈ యొక్క సాంప్రదాయము సొలొమోను కాలం నుంచి వస్తున్న సాంప్రదాయము కనుక దానికి సూచనగా ఈ పండగ దినమందు మనకు తెలియాలంటే ఉదాహరణగా నమూనాగా వికసించిన పుష్పములు ఇట్లు గుచ్చి, బంగారం అయితే పెట్టలేములేండి, మనం వాటిని ఏం చేస్తున్నాము? మనకు దొరుకుతున్న దాన్ని బట్టి కడతా ఉన్నాము.
అలాగే ఇప్పుడు టౌన్స్లోకి వెళ్తే ఈత మట్టలు దొరకవు. హైదరాబాద్ టౌన్స్లో దొరుకుతాయా? ఎన్ని చర్చిలు ఉంటాయి, వేల కొలది చర్చిలు ఉంటాయి, అక్కడ ఇదే ఉండవు. పల్లెటూరులో అయితే మనకు దొరుకుతున్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే కొబ్బరాకులను తీసుకుని దాని సూచనగా అవి కడతా ఉంటారు. కనుక లేని దాన్ని బట్టి ప్రభు ఏమీ లేదు కాబట్టి మీరు ఇష్టంగా చేయాలని ప్రభు అన్నడు కోరే దేవుడు కాదు. ఈ యొక్క నమూనాని మనకి ఎవరు వదిలి వెళ్ళారు? సొలొమోను రాజు చేశాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు ఈ మట్ల ద్వారా సందర్భంగా కొన్ని సూచనలు ఇచ్చాడు. నేను ఇప్పుడు ముందు ఏం చెప్పాను? మట్టల గురించి చెప్పాను. మట్ల ఆదివారం ఎందుకు వచ్చిందో చెప్పాను. మట్టలతో ఎదుర్కొన్నారు కాబట్టి మట్ల ఆదివారము. మట్టలు ఎందుకు కట్టారో చెప్పాను. ఇప్పుడు ప్రభు గాడిద మీద ఎక్కువ వస్తున్నాడు. నా సాంప్రదాయంలోకి వెళ్ళకముందు ప్రభు ఏమన్నాడు? తన శిష్యులను పిలిచి ఒక సెంటర్లో నిలబడి, మీరు ఎదుటనున్న గ్రామమునకు, జాగ్రత్తగా వినండి, వెళ్ళండి, వెళ్ళగానే మీకు కట్టబడిన గాడిద దాని పిల్ల మీకు కనబడును. ఎక్కడికి వెళ్ళాలంట? ఎదుటనున్న గ్రామము. మన గ్రామం కోసం మాకు దిక్కులేదండి, ఎదుటి గ్రామంకి ఏం వెళ్తామంటాం. దీని అర్థం ఏంటంటే మన సమస్య ఒకటే కాదు, ఎదుటివారి సమస్యలు కూడా కొంతైనా చెయ్యాలని కోరిక కలిగి ఉండాలి. ప్రభు యొక్క ఉద్దేశం అది. ప్రభు ప్రయాణం చేస్తున్న ఒక మార్గం అయితే మార్గ మధ్యలో ఆయన ఆపేసి, ఆ ఊర్లో గాడిదలు లేవంటారా? ఆ ఊర్లోని ఇతరమైన జంతువులు లేవా? ఎదుటిన్న గ్రామమునకు ఎందుకు వెళ్ళాలి? మన ప్రభు దాన్ని బట్టి మనకి ఇస్తున్న ఒక సందేశం ఏంటంటే, ఎదుటి వాళ్ళ సమస్య కూడా నీ సమస్యగా పరిగణించాలి. నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించమంటే అదే. మన గ్రామంలో మన సమస్యలు ఉంటాయి, మన ఇంటిలో మన సమస్యలు ఉంటాయి, మన వ్యక్తిగతంగా మన సమస్య ఉంటుంది. మన సమస్యలే భారంగా ఉంటాయి మనకి. ఎదుటివారి సమస్యలు ఏమాత్రము పాలు పొందలేని వారుగా ఉంటాం. కానీ ప్రభు ఉద్దేశం అది కాదు. మీరు ఎదుటిన్న గ్రామమునకు వెళ్ళుడి. ఆ గ్రామంలో గాడిదలకు కూడా సమస్యలు ఉన్నాయి. ఆ గ్రామంలో కూడా కట్టబడిన గాడిదలు ఉన్నాయి. ఏ సమస్య ఉన్నప్పటికీ ఎదుటివారి సమస్యను పాలు పొందాలి. అబీమెలెకు అనే ఒక రాజు ఉన్నాడు. అతని ఇంటి వారందరి యొక్క గర్భములు దేవుడు ఏం చేశాడంట? మూసేశాడు. ఇప్పుడు అబ్రహాం సంకలు గుద్దుకున్నాడా? అబ్రహాంకే పిల్లలు లేరు. ఉన్నారు పిల్లలు అప్పటికి? లేరు. కానీ అబ్రహాము బెలెగయిందిరా. ఇక్కడ ఇక అబీమెలెకి ఎవరు కుమార్తెలు పుట్టకపోతే ఈ ప్రాంతం అంతా నేనే పరిపాలన చేయొచ్చు, నాకు బిడ్డలు పుడితే ప్రభువా నాకే బిడ్డలు దయచేయని ప్రార్థన చేయలేదు. అబ్రహాముకి బిడ్డలు లేకపోయినా ఎదుటిగా ఉన్న అబీమెలెకు సమస్య అబ్రహాముకి ఎక్కువగా కనిపించింది. కనుక అబీమెలెకు ఇంటిలో గర్భం అన్నిటి నిమిత్తమే అబ్రహాము ప్రార్థన చేశాడు. తర్వాత దేవుడు అబ్రహాముకి పిల్లలు ఇచ్చాడు. కొన్నిసార్లు మన కోసం ప్రభువా నేను బాగుండాలి. అంతేనా మన ప్రార్థన? ఎదుటి వారి యొక్క సమస్య కోసం ఎప్పుడు ప్రార్థన చేయము. నేను బాగుండాలి, మంచిదే. నా గ్రామం బాగుండాలి, మంచిదే. నా దేశం బాగుండాలి, మంచిదే. ఎన్నో ప్రాంతములు ఇతర దేశములు యుద్ధములతో ఉన్నాయి, మనశ్శాంతి లేకుండా ఉన్నారు. మనకు తెలిసిన అనేక కుటుంబాలు మనశ్శాంతి లేకుండా ఉన్నారు, బిడ్డలు లేకుండా ఉన్నారు, గొడ్రాళ్ళుగా ఉంటా ఉన్నారు, భార్యాభర్తల మధ్య సమాధానం లేని వారుగా ఉన్నారు, వివాహములు చేసుకోవడానికి ధనము లేక వివాహములు చేయలేని వారుగా కొంతమంది ఉన్నారు, సంబంధాలు రాక సంబంధములు సెట్ అవ్వక వివాహములు కాక బాధపడేవారు ఉన్నారు, గృహాలు కట్టుకోక బాధపడేవారు ఉన్నారు. సహకారము చేసే అంత స్తోమత లేకపోయినా మన వారి కోసం ఏం చేయాలి? కనీసము ప్రార్థన చేయాలి. ఇది ప్రభు నేర్పిస్తున్న పాఠము. ఇది ప్రభు మనతో మాట్లాడి నేర్పిస్తున్న పాఠము. కనుక అబీమెలెకు కోసము అబ్రహాము ప్రార్థన చేశాడు. కనుక మొదట ఇతరుల కోసం మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. కనుక గాడిద కోసం కొంచెం చూద్దాం. యెషయా రాసిన గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. యెషయా రాసిన గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనము.
ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఏ అధిపతి అంట? సమాధానకర్తయగు అధిపతి. కనుక గాడిద మీద వస్తున్నాడంటే దానికి దేనికి సూచన? సమాధానమునకు సూచనగా ఉన్నది. సమాధానముకు సూచనగా ఉన్నది. అయితే ఇంకా కొంచెము కిందకి వెళ్తే ఇంకా ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనము. ప్రకటన 19:11. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11. మరియు పరలోకము తెరవబడినట చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం వంటిదొకటి కనబడెను. అను నామము గలవాడు, ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు, యుద్ధము జరిగించుచున్నవాడు. సరిపోతుందండి. తెల్లని గుర్రం మీద వస్తున్నాడు. ఆయన ఎలాంటి వాడంటే విమర్శ చేయొచ్చు, నీతిని బట్టి విమర్శ చేయొచ్చు, యుద్ధము జరిగిస్తున్నవాడు. గుర్రం మీద వచ్చేవాడు సమాధానకర్త కాదు. గుర్రం మీద వచ్చేవాడు విమర్శ చేయవాడు గనుక, యుద్ధము చేయవాడు గనుక ప్రభుకున్న బిరుదు ఏంటంటే సమాధానకర్తయగు అధిపతి. ఆయనకు పేరు గనుక ఆయన గుర్రం మీద రాలేదు. దేని మీద వచ్చాడు? గాడిద మీద వచ్చాడు. ఆయనకు సమాధానకర్తయగు అధిపతి. గుర్రం మీద వచ్చేవాడు యుద్ధము చేసేవాడు. గుర్రం మీద వచ్చేవాడు విమర్శ అంటే న్యాయము, ఏది న్యాయం ఏది అన్యాయం అని తీర్పు తీర్చే ఒక జడ్జ్ స్థానంలో ఉన్నాడు కనుక ఆయన తీర్పు తీర్చడానికి రావటం లేదు, సమాధానం ఇవ్వడానికి వస్తున్నాడు కనుక ఆయన గుర్రం మీద వచ్చినట్లుగా లేఖనం మనతో మాట్లాడుతూ ఉంది. కనుక మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం కూడా చదువు. మొదటి రాజులు 1వ అధ్యాయం 33, 34 గట్టి చదవాలమ్మా. అంతటి రాజు, మీరు మీ ఏలిన వాడైనా నా సేవకులను పిలుచుకుని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచరిగాడి మీద ఎక్కించి గిహోనునకు తీసుకుని పోయి యాజకుడైన సోదోకును ప్రవక్త అయిన నాతానుకును అక్కడ ఇశ్రాయేలు మీదుగా రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తర్వాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవి అగునుగా కానీ ప్రకటన చేయవలెను. 38వ వచనం. కాబట్టి యాజకుడైన సోదోకును ప్రవక్త అయిన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాయును కెరేతీయులను పేలేతీయులను రాజైన దావీదు కంచరగాడి మీద సొలొమోను ఎక్కించి గిహోనుకు తీసుకుని రాగా యాజకుడైన సోదోకు గుడారములో నుండి తైలపు కొమ్మను తెచ్చి సొలొమోను పట్టాభిషేకము చేసెను. అప్పుడు వారు బాకా ఊదగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవి అగునుగా కాని కేకలు వేసిరి. రాజైన సొలొమోనును కూడా రాజు అవ్వాలంటే ఏ గాడిద ఎక్కవలసి వచ్చింది? గుర్రమా ఎక్కడ? గాడిద ఎక్కడ? గాడిద ఎక్కాడు. గుర్రం మీద వెళ్ళేవాడు యుద్ధానికి వెళ్తున్నాడు. కానీ సొలొమోను రాజుగా ఉండాలి అంటే, యాజకుడు అభిషేకించాలంటే, యాజకుడైన వాడు సొలొమోను రాజుగా అభిషేకించాలంటే అతనిలో ముందు ఏ లక్షణం కావాలి? సమాధానపరచు లక్షణము కావాలి. గుర్రం మీద వెళ్తే పని అవ్వదు గనక రాజైన దావీదుగా సంగతి తెలుసు గనక లేఖనమును బట్టి రాజైన దావీదు తన కుమారుడైన సొలొమోనుని
ఎన్ని గుర్రాలున్న గాడిద మీద యాజకుని దగ్గరికి పంపించాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు కూడా గాడిద మీద రావడానికి గల కారణము అదే. ఇదిగో నీ యొక్క సియోను కుమారి ఉల్లాసించి సంతోషించు, నీ రాజు భారవాహనం ఎక్కి, భారవాహనం అంటే గాడిదని ఎక్కి వస్తా ఉన్నాడు. కనుక గాడిద ఎందుకు ఎక్కాడో చెప్పాను, మట్టలు ఎందుకు, మట్టల ద్వారా పేరు ఎందుకు వచ్చిందో చెప్పాను, మందిరమునకు మట్టలు ఎందుకు కడుతున్నామో మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇప్పుడు ప్రభు సమాధానవంతుడు గనుక మనము కూడా ఆయనతో ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి. మనం ఏం చేస్తాం? గొడవ పడితే గొడవ ఆడతాం. ముందు మనం ఏదైనా గొడవ వచ్చినప్పుడు ముందు మాట్లాడతాము. వాడు ఎంతకి వినకపోతే మనం కూడా కొంచెం పెంచుతాం. ఏంటి? సౌండ్ పెంచుతాం. సౌండ్కి వినపడకపోతే చెయ్యి పెంచుతాం. అది ఇది లేకపోతే ఇంకా ఆఖరికి పోలీస్ స్టేషన్. ఇక్కడ సమాధానకర్తతో మనం ఎలా ఉండాలంట? సమాధాన పడాలి. న్యాయాధిపతులు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనము. త్వరగా ముగిస్తాను. మీరు త్వరగా చదవగలిగిన వారు, తీసిన వారికి బిగ్గరగా చదవడానికి ప్రయత్నం చేయండి. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు, వారి పోయిన ప్రతి స్థలము వారికి బాధ కలుగు చేయుటకు యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వ్యభిచరించి ద్వితీయోపదేశకాండం 31:17 కూడా చదవండి. ద్వితీయోపదేశకాండం 31:17. కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులు కొనును, నేను వారిని విడిచి వారికి విరోధి అగుదును, వారు క్షీణించిపోదురు, విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును. ఆ దినమున వారు మన దేవుడును మన మధ్య ఉండకుండా పోయినందును కదా ఈ కీడులు మనకు ప్రాప్తించుననుకొందురు. చూడండి, ఇక్కడ ద్వితీయోపదేశకాండములో విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును. ఆ రోజు ఏమనుకుంటారంట ప్రజలు? మన దేవుడు మన మధ్య నుండకుండా పోయినందున కదా ఈ కీడులు మనకి ప్రాప్తించుననుకొందురు. దేవుడు మన మధ్య ఉండకపోతే ఏమొస్తుందంట? కీడు ప్రాప్తిస్తుంది. ఎందువల్ల పోయిందంట? దేవుని యొక్క కోపము. కావున ఆ దినమందున వారి మీద, కావున నా కోపము ఆ దినమందు వారి మీద రగులు కొనెను. కోపం ఎప్పుడు వస్తుంది? మాట వినకపోతే కోపం వస్తుంది. అది తల్లిదండ్రుల బిడ్డల విషయమై కానివ్వండి, మనము టీచరు స్టూడెంట్ విషయమై కానివ్వండి, ఎవరు ఏ విషయంలో అయినా సరే, స్నేహితుడు పక్కన స్నేహితుడు కూడా మాట వినకపోతే ఈ పక్క స్నేహితుడికి ఏమొస్తుంది? కోపము వస్తుంది. ప్రభువును కూడా సమాధానకర్తగా వచ్చిన దేవునిని మనుషులు ఏం చేశారంట? కోపము రగిల్చేటట్టు చేస్తున్నాం. మన క్రియల ద్వారాగా, మన ఆలోచన ద్వారాగా, మన ఉద్దేశం ద్వారాగా కోపం తీసుకుని వస్తా ఉన్నాము. కనుక దేవుడు వారి మధ్య ఉండకుండా వెళ్ళిపోయినందుకు వారు పశ్చాత్తాపడుతున్నట్లుగా, మనస్తాపం పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. లేవీకాండము 26వ అధ్యాయము 14వ వచనము. లేవి 26:14 నుంచి 19 వరకు చదవండి. మీరు నా మాట వినక నా కట్టడలను నిరాకరించి మీరునట్లు అసహించుకొనిన ఎడలను నేను నీకు చేయనదేమనగా ఏం చేస్తాడంట? మీ కనులను క్షీణింప చేయనట్టు
తాపజ్వరమును క్షయరోగమును మీ మీదికి రప్పించేదను. మీరు విత్తిన విత్తనములు మీ శత్రువు వాటి పంటను తింటారు. నేను మీకు పగవాడు నగుదును. మీ శత్రుడేట మీరు చంపబడుదురు. మీ విరోధులు మిమ్మల్ని ఏలుదురు. మిమ్మల్ని ఎవరో తరవకపోయినను మీరే పారిపోదురు. సరిపోతుంది. దేవుడి విరోధి అయితే, దేవుడు యుద్ధము చేసేవాడుగా వస్తే, దేవుడు తీర్పు తీర్చేవాడుగా ఉంటే ఈ రీతిగా ఉంటుంది. దేవుడు మన పక్షమున తీర్పు తీర్చేవాడుగా రాలేదు కనుక ప్రభు అంటున్నాడు, మీరు నాకు కోపం పుట్టిస్తే మీ శత్రువు ఎదుట మీరు చంపబడతారు. మీ విరోధులు మిమ్మల్ని ఏల్తారు. మిమ్మల్ని ఎరుగని వారు మిమ్మల్ని తరమకపోయినను మీరే పారిపోతారు. ఈ సందర్భంలో ఒక ఉపమానం చెప్తాను. ఒక ఆయన పాపము పోలీసు వాళ్ళు వస్తున్నారని జాగ్రత్తగా వినండి. ఒక ఆయన ఎలాగైనా జైలుకి వెళ్ళాలి అని ఉద్దేశంలో ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు అతను? జైలుకి వెళ్ళాలి. ఎవరికైనా ఉంటుందా ఆలోచన? కొంతమంది అంటారు, నేను చంపేసి జైలుకి వెళ్ళిపోతానంటారు. అంటారా? కానీ ఇతనికి ఏ ఆహారం లేదు, తింటాకి తిండి లేదు, ఎవరో ఏ పనిలో పెట్టుకోవట్లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఎలాగైనా జైలుకి వెళ్ళాలని అనుకున్నాడు. అనుకుని మొత్తానికి జైలుకి ఎందుకు వెళ్ళాలనుకున్నాడంటే, అక్కడ ఎవరో ఒకరు భోజనం పెడతారు. రోజు 3 పూటలు జైల్లో ఖచ్చితంగా భోజనం పెడతారా? పెట్టరా? పెడతారు. 3 పూటల భోజనం మన ఇంట్లో కూడా అలా ఉండదు. ఎందుకంటే ఆ లోపలికి వెళ్ళి నేరస్తులు చచ్చిపోతే మళ్ళీ ఆ జైల్లో ఉన్న జైలర్ అంటే చెరసాల నాయకునికి, అక్కడ ఉన్న వారికి మళ్ళీ షోకాజ్ నోటీసులు అన్నీ ఇస్తారు. ఏ నేరస్తుడు జైల్లోని చనిపోవడానికి వీలు ఉండదు. అది ప్రభుత్వం యొక్క ఆజ్ఞ, రూల్. ఎలాగైనా జైలుకి వెళ్తే 3 పూటల భోజనం ఉంటుంది. ఏం పని ఉండదు కదా, చక్క 3 పూటల భోజనం పెడతారని ఏదో ఒక నేరం చేయాలని ఇతను ఏం చేస్తున్నాడు? చూస్తూ ఉండి ఒక దగ్గరికి వెళ్ళాడు. పెద్ద హోటల్కి వెళ్ళాడు. హోటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ భోజనం చేస్తూ ఉన్నాడు. మంచి షూట్ వేసుకున్నాడు, టక్ చేసుకున్నాడు. అది కావాలి, ఇది కావాలి అంతా ఆర్డర్ చేసేసాడు. ఆర్డర్ చేసిన తర్వాత బిల్లు కట్టమంటే ఎక్కువ తిన్నాడు. బిల్లు కట్టమంటే నా దగ్గర డబ్బులు లేవు, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు నన్ను జైలుకి తీసుకెళ్తారని చెప్తున్నాడు. వీళ్ళన్నారు, దీనికి పోలీస్ స్టేషన్ అవసరం అయితే 2 ఉతికేసాడిని బయటికి పంపించేసాడు. ఆడేదో 1000 రూపాయలు 2000 బిల్ చేస్తున్నాడు. దానికోసం పోలీస్ స్టేషన్ అంటే మళ్ళీ వాళ్ళకి లంచాలు ఇవ్వాలి ఇదని చెప్పేసి అతను ఏం చేశారు, ఆడే 2 ఉతికేసి బయటికి పంపించేశారు. తర్వాత ఒక పెద్ద షాపింగ్ మాల్ కనబడింది ఆయనకి. షాపింగ్ మాల్ కనబడితే అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఎదురు ఒక రాయి తీసుకున్నాడు. అద్దాలు ఉన్నాయి, వేసి కొట్టాడు. అద్దాలన్నీ పగిలిపోయాయి. ఆ షాప్ యజమాన్యం, అక్కడ సెక్యూరిటీలు అందరూ వస్తున్నారు. ఎవడరా తీసాడు, ఎవడో తీసాడు? నేనే తీశాను, నన్ను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టండి అంటున్నాడు. వాళ్ళు అన్నారు, నువ్వు పిచ్చోడు లేకున్నావు, తీసోడు ఎక్కడ ఎందుకు ఉంటాడు, నువ్వు కాదులే అని నన్ను వదిలేశాడు. తర్వాత ఒక షాప్లోకి వెళ్తా ఉన్నాడు. ఒక అమ్మాయి సంఖలోని గొడుగు పెట్టుకుందంట. ఇంకో పక్క అమ్మ, ఇద్దరు కలిపి ఆ షాపింగ్లోనికి ఏదో లిప్స్టిక్కో పౌడర్టినో దువ్వునో కొనుక్కోవడానికి వెళ్తున్నారు ఫ్యాన్సీ షాప్లోకి. ఈ చంకలోని ఈమె గొడుగు పెట్టుకుంటే గొడుగు పట్టుకుని ఇతను గట్టిగా లాగాడంట. లాగితే ఏమనుకున్నాడు, అమ్మాయి చంకలో ఉన్న గొడుగు తీసుకుంటే అమ్మాయిని ఏడిపించడానికి కేసు పెడతారు, గొడుగు లాగినందుకు గొడుగు దొంగతనం చేస్తాడని కేసు పెడతారు అని చెప్పి వాళ్ళు గొడుగు ఏంటి తీసేసుకుంటున్నామంటే, గొడుగుని తీసేసుకున్నాను కదా నీ చంకల నుంచి కేసు పెట్టన్నాడంట. వాళ్ళు ఏం చేశారు, కామైపోయారు. ఏంటంటే వాళ్ళు కూడా ఎక్కడో తీసుకొచ్చేస్తున్నారు గొడుగు. వాళ్ళు ఎక్కడో గొడుగు తీసుకొచ్చేస్తా ఉంటే వాళ్ళు అనుకున్నారు, ఈ గొడుగు ఆడితేనేమో అక్కడ వదిలేస్తే మనం తెచ్చేస్తాము,
వీడి కేసు ఎట్టమంటాడండి, వీడు సామాన్యుడు కాదు, లేనిపోయింది ఎందుకని వాళ్ళిద్దరు పని చూసుకుని వెళ్ళిపోయారు. అలా ఎక్కడికైనా వెళ్ళి ఎలాగైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి ఆలోచన కలిగి ఉన్నాడు. చేయవలసిన నేరములన్నీ చేస్తున్నారు, ఎవరు స్టేషన్కి మాత్రం పంపించడం లేదు. ఒకరోజు అర్ధరాత్రి శనివారం సమయము, ఊరు చివరిలోని దేవుని మందిరం ఉంది. అలా నడుచుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు అక్కడ చర్చిలో నుంచి పాటలు వినబడుతున్నాయి. తెల్లారిపోతా ఉంది, ఆదివారం కాబట్టి 4 గంటలకే చర్చి మీద పాటలు వేశారు. పాటలు వింటా ఉన్నాడు. ఆ చర్చి బయట ఏదో చిన్న చెట్టు ఏదో చెట్టు ఉంటే దాన్ని ఆనుకుని పాటలు వింటా ఉన్నాడు. ఆ పాటలోని యేసుక్రీస్తు గురించి స్వార్థ సంబంధమైన పాటలు వస్తూ ఉన్నాయి. ఆ పాటలు వింటూ ఏమనుకున్నాడంటే, మారు మనసు పొందాలి, నా బ్రతుకంతా జైల్లోకి వెళ్ళడానికి కష్టపడలేక, సులువుగా ఆహారం తినడానికి జైల్లోకి వెళ్ళాలని ఆశపడతా ఉన్నాను. ఇప్పుడు ఈ పాట విన్న తర్వాత హృదయంలోని పరితాపం రావడం ప్రారంభించింది, పశ్చాత్తాపడం రావడం ప్రారంభించింది, దిద్దుకోవడం ప్రారంభించాడు, సరి చేసుకోవడం ప్రారంభించాడు. ఆ టైంకి 2 పోలీసు వాళ్ళు అక్కడికి వచ్చారు. వచ్చి, ఇక్కడ నీకేం పని, ఈ రాత్రికాల సమయంలో ఉదయకాల టైంలో ఇక్కడ ఎందుకున్నావు అని తీసుకుని వెళ్ళి అతన్ని జైల్లో వేశారు. ఈ వృత్తాంతం యొక్క సారాంశం ఏమిటంటే, నీవు అనుకున్నప్పుడు, నువ్వు లోకంలో నీ కాలమంతా వ్యర్థము చేసినప్పుడు, నీ కాలమంతా లోక సంబంధంగా ఇష్టానుసారంగా జీవించినప్పుడు, ఇష్టానుసారంగా బ్రతకాలనుకున్నప్పుడు నీకు రక్షణ గుర్తు రాదు. కానీ ఎప్పుడైతే నువ్వు రక్షించబడాలనుకుంటావో, ఎప్పుడైతే పాప క్షమాపణ నిమిత్తమై మారు మనసు పొందాలనుకుంటావో, ఎప్పుడైనా సమాధాన సంబంధమైన సిద్ధ మనసును జోడు కావాలని ఆశిస్తావో, ఆ టైంలో నీకు టైము ఉండదు. పశ్చాత్తాపడాలనుకున్నాడు ఈ దొంగ. ఈ దుష్టుడు ఎలాగైనా జైలుకి వెళ్ళిపోతాం అనుకున్నాడు. వెళ్ళాలన్న టైంలో వెళ్ళలేకపోయాడు. వద్దు, నేను జైలుకి వెళ్ళను, క్రీస్తు నా కోసం చనిపోయాడు, ఆయన సత్య సువార్త నేను వింటున్నాను, కన్నీళ్లు పెట్టుకుని హృదయం మార్చుకోవాలనుకున్నాడు. సద్వినియోగం చేసుకోవడానికి సమయం లేదు. ఆ టైంలో పోలీసు వాళ్ళు తీసుకుని వెళ్ళి బీట్ పోలీసులు కేసు రాసి అతని స్టేషన్లోనే వేసి కోర్టులో నుంచి జైలుకి అప్పగించేశారు. ప్రియమైన దేవుని సంగమా, క్రైస్తవ సమాజమా, వాక్యం వింటున్న వాళ్ళారా, ఇంకా వయసు ఉందిలే, ఇంకా నాకు బలం ఉందిలే, ఇంకా చాలా రోజులున్నాయి, ఇంకా నేను బాలుడిని, ఇంకా యవనస్తుడిని, ఇంకా నా తల వెంట్రుక మెరవలేదులే, ఇంకా బాగానే ఉన్నాను, ఆరోగ్యవంతుడిగానే ఉన్నానని నేను భ్రమపడుతున్నాను. కానీ ప్రభు అంటున్నాడు, నేడే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయమును సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ ప్రభు అంటా ఉన్నాడు, నేను మీకు సమయం ఇచ్చాను, సమాధాన స్వార్థవలైన సిద్ధ మనసును జోడివ్వడానికి వచ్చాను, అందుకే నేను గాడిదెక్కి వస్తున్నాను. నా ప్రకటన గ్రంథం మీరు చదివితే, సువార్త గ్రంథంలో నేను గాడిదెక్కి వచ్చాను. అదే నా ప్రకటన గ్రంథము తీర్పు తీర్చు కాలము గనుక నేను గాడిద మీద వచ్చేవాడిని కాదు, నేను తీర్పురగా వస్తున్నాను గనుక, ఆ తీర్పులోని నేను తెల్లని గుర్రం మీద ఎక్కి జయించేవాడినే వస్తున్నాను గనుక, యుద్ధము చేయడానికి వస్తున్నాను గనుక, సమాధాన సంబంధమైన సిద్ధ మనసుతోటి గాడిద మీద వచ్చిన ఈ కాలమును నేను ఏం చేసుకోమంటున్నాడు, సద్వినియోగపరచుకోండి. గాడిద మీద కాలం నా యేసయ్య ప్రేమ స్వరూపుడు నిజమే, నా యేసయ్య దయగలవాడు నిజమే, నా యేసయ్య స్వస్థపరిచేవాడు నిజమే. నేను నమ్ముకున్న దేవుడు ఇంకా దీర్ఘ శాంతముతో ఉన్నాడు. ఆయన గాడిద స్వరూపమునే చూస్తున్నా కానీ ప్రకటన గ్రంథము చెప్తుంది, ఆయన ఇదిగో త్వరగా మేఘారూఢుడై రాబోతున్నాడు. ఆయన మేఘారూఢుడై మీ ఎదుగు వచ్చినప్పుడు విమర్శ చేస్తాడు గనుక, తీర్పు తీరుస్తాడు గనుక, అప్పుడు నేను సమాధానకర్తను అన్నాడు. అప్పుడు నీ అంజూరపు ఆకులు లేకపోతే నీ ఖర్జూరపు మట్టలు పనికిరావు, నీ డెకరేషన్ పనిచేయదు. నీ నీతనే వస్త్రము ధరించుకుని ఆయన ఎదుర్కోకపోతే విమర్శ చేసుకుంటూ
వెళ్ళిపోతాడు. ఈ మట్ల ఆదివారం దినమందు ప్రభు మనకు నేర్పిస్తున్న సందేశం ఏంటంటే, ఏదైనా గ్రామమునకు వెళ్ళండి, అక్కడ గాడిద ఏమైపోయింది? కట్టబడిపోయింది. జాగ్రత్తగా వినండి. ఏదైనా గ్రామానికి వెళ్ళండి, అక్కడ కట్టబడిన గాడిద మీకు కనబడుతూ ఉంది. గాడిదని విప్పుతున్నప్పుడు గాడిద పిల్లకు కూడా ఏం చేశారంటే వాళ్ళు కట్టారు. చిన్న మీరు మన ఇంటి దగ్గర చిన్న చిన్న పేయిలు దూడలు పుట్టినప్పుడు ఎక్కడ కడతారు చెప్పండి? తాడు ఎక్కడ కడతారు? కాలుకి కడతారు. ఏ కాలుకి కడతారు? వెనకాల కాలు కడతారు కదా. మెల్ల వేస్తారా? మెల్ల వేయరు కదా. ఎక్కడేస్తారు? వెనక కాలుకి కడతారు. ఇప్పుడు గాడిద పిల్ల కూడా ఎక్కడ కట్టుంటారు తాడు? పిల్ల అయితే దేనికైనా సరే వెనకే కడతారు. ఇప్పుడు ముందు కాలుకి ఎందుకు కట్టరంటే అది పడిపోయే అవకాశము ఉంటుంది. బ్రేక్ కూడా ఫ్రంట్ బ్రేక్ వేస్తే ఏమవుతుంది? పడిపోతాం కదా. అలాగే దేనికి కూడా మెడకన్నా వేస్తాము, కానీ దేనికి చిన్నపిల్లలకి దేనికి కూడా ఎదర కాలుకి కట్టరు. కనుక గాడిద యజమానుడు కనుక దాని కాలుకి కట్టాడు, బాగానే ఉంది. ఇప్పుడు ప్రభు అన్నాడు, మీ ఎదుట గ్రామానికి వెళ్ళండి, వెళ్ళగానే కట్టబడిన గాడిద పిల్ల మీకు కనబడుతుంది, దాని మీద ఏ మనుషుడు ఎప్పుడునూ కూర్చోలేదు. ఇప్పుడు ఇప్పుతున్నప్పుడు గాడిదకుండే స్వభావం ఏంటి? తంతది. ఏ గాడిదైనా ఎల్లగానే ఏం చేస్తుంది? తంతది. ఇప్పుడు శిష్యులు వెళ్ళిన తర్వాత గాడిద ఇప్పించుకుందా తన్నిందా? ఇప్పించింది కాబట్టి తీసుకొచ్చారు. లేకపోతే ఏదో శిష్యుని గట్టిగా తన్నింది అనుకోండి, పళ్ళన్నీ రాలిపోయి ఉండేవి శిష్యులకి. కనుక ప్రభా నువ్వేదో భక్తి అన్నావు, నువ్వు స్వస్థపరుస్తానన్నావు, పళ్ళు రాలిపోయే ప్రభా అని పళ్ళు అట్టుకుని వచ్చేవాళ్ళు ఎవరు? శిష్యులు. కానీ ఈ గాడిద తన స్వకీయ స్వభావం చూపించిందా? చూపించలేదా? చూపించలేదు. గాడిద నైజము తన్నే స్వభావం. గాడిద నైజము ఎలాంటి వానైనా వెనకాల వెళ్ళి నిలబడితే ఒక్క తన్నిదనిదంటే ఎక్కడో వెళ్ళి పడతాం. కానీ గాడిద విప్పుతున్నప్పుడు విప్పించుకుంది, తన స్వభావమును చూపించలేదు. మనము కూడా విప్పుతా ఉన్నప్పుడు నీ దైవజనుడు సేవకుడు వాక్యము ద్వారాగా నీకు సువార్త ప్రకటించబడినప్పుడు నువ్వు ఎక్కడ కట్టబడిపోయావో నీకు తెలుసు గనుక దేవుడు ఎక్కడిప్పాలో నీ యొక్క రహస్యం దైవజనుడికి తెలియకపోవచ్చు, నీ యొక్క రహస్యము నీ కాపరికి తెలియకపోవచ్చు, నీ యొక్క పాపము, నీ యొక్క మాలిన్యము నీ యొక్క బంధువులకు తెలియకపోవచ్చు, కానీ వాక్యము ద్వారాగా దేవుడు తెలియకుండానే నీ కట్టులు విప్పే వాక్యం నీకు అందింప చేస్తున్నాడు. విప్పించుకుంటే నీకు ఆశీర్వాదకరము. విప్పినప్పుడు నీ స్వభావం చూపించి తన్నేవనుకో, నువ్వు చేర్చుకోలేదనుకో, వాక్యం విన్న తర్వాత విసుక్కున్నావు అనుకో, నీ దైవజనుడు కానీ నీ సంఘం కానీ నీ కోసం ప్రార్థన చేయకపోవచ్చు. దానివల్ల నష్టపోయే దైవజనుడు కాదు, నీ కోసం ప్రార్థన చేసిన సంఘము కాదు, నీవే నష్టపోతావు. ఇక్కడ గాడిద ఎందుకుంది? గాడిద ఎందుకు కట్టబడింది చెప్పండి? గాడిద ఎందుకు కట్టేశారు? చరిత్రలోకి వెళ్దాము. సంఖ్యాకాండము 13 చదవండి. నిర్గమ 13 చదవండి. సరిపోతుందండి. ఇక్కడ ఏమన్నాడంటే 12వ వచనం కూడా చదవండి. ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలిగిన పశువుల సంతతిలోను ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠించాలి. వానిలో మగ సంతానం యెహోవాదు అగును. ప్రతి గాడిది తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించాలి. దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను.
అట్లు దాన్ని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలెను. సరిపోతుంది. గాడిదకి దేవుడు ఒక ప్రత్యేకమైన ఫార్ములా పెట్టాడు ఇక్కడ. ఏంటంటే పశువుల్లో ఏది మొదటి పిల్ల, తొలిచూలంటే మొదటి పిల్ల ఏదైనా సరే దేవునికి ఇవ్వాలి. బాగానే ఉంది అంతవరకు. కానీ 13వ వచనం, ప్రతి గాడిది తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించాలి. గాడిదని మాత్రము దేవునికి ఇవ్వడానికి వీలు లేదంట. గాడిదని దేవునికి ఇవ్వడానికి వీలు లేదు కనుక దానికి బదులుగా గొర్రె పిల్లను ఇవ్వాలి దానికి అన్నాడు. దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలి. ఇప్పుడు నా గాడిదలు ఉన్నాయి. గాడిదకి మొట్టమొదటిగా ఈనుతుంది, చూలు కట్టింది, ఈనుతుంది. ఈనిన వెంటనే నేను ఎవరికి ఇవ్వాలి? అది దేవునికి ఇవ్వాలి. కానీ గాడిద విషయంలో ఇవ్వడానికి వీలు లేదు కనుక గాడిద బదులుగా నేనేమి ఇవ్వాలి? గాడిదని బ్రతకనివ్వాలంటే గొర్రె పిల్ల పక్కన సంతలోకి వెళ్ళి, తాళపాలెం వెళ్ళి ఒక గొర్రె పిల్లను కొని ఏమి ఇవ్వాలి? దాన్ని ఇవ్వాలి. కానీ నా దగ్గర డబ్బులు లేవు గొర్రె పిల్ల కొనడానికి. గొర్రె పిల్ల కొంటాను, డబ్బులు నా దగ్గర లేకపోతే నేనేం చేయాలి? ఇప్పుడు ఆ గాడిదని బయటకు ఊరి వారికి తీసుకెళ్ళి మెడ విరిచి చంపేయాలి. అంతేనా? దాని మెడను విరగదీసేవలెను. అది పాత నిబంధనలో ఉన్న ఒక కట్టడ. ఇప్పుడు గాడిద పిల్ల ఎందుకు కట్టి పెట్టారంటే అతని డబ్బులు లేవు, అప్పు అడిగాడు, ఎవరో అప్పు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు గాడిదని ఏం చేయాలి? అతను మెడ విరగదీసి చంపేయాలి. కనుక అది అతను బ్రతకనిచ్చుకోకూడదు. బ్రతకనిస్తే పాపము కనుక దాన్ని బ్రతకనివ్వకూడదు. కనుక దానికి బదులు గొర్రె పిల్ల ఇవ్వాలి. గొర్రె పిల్ల ఇవ్వకపోతే దానికి గాడిద మెడని ఇరిచేయాలి. ఇంకా ప్రయత్నంలో ఉన్నాడు ఆ యజమానుడు. విప్పుచుండగా దాని యజమానుడు అడిగాడు, ఎందుకు విప్పుతున్నావు అని అడిగారా? అడిగితే ఇది ప్రభు నాకు కావలసి చచ్చిపోయేదానికన్నా అక్కడ ఇస్తే మెరుగు అని ఇచ్చేసాడు. ఒక మిషనరీ ప్రయాణం చేస్తున్నాడంటే ఎక్కడికి? నరమాంస భక్షకుల దగ్గరికి వెళ్ళి నేను ఆ మిషనరీ పేరు మర్చిపోయాను. భక్షుల దగ్గరికి వెళ్ళి అక్కడ సువార్త చేయడానికి వాళ్ళ ప్రయాణం చేస్తున్నాడు. వాళ్ళ ఉన్నవారు అన్నారండి, ఎక్కడికి వెళ్తున్నావు? పలానా ప్రాంతానికి వెళ్తున్నాను. ఎందుకయ్యా? అక్కడ సువార్త చేయడానికి. అయ్యా వాళ్ళందరూ నరమాంస భక్షకులు అంటే మనిషిని చంపి తినేస్తారు. మన నూడిల్స్ తిన్నాడు తినేస్తారు మనం వెళ్తే కదా, మంచిగా లొట్టలు వేసుకుని తినేస్తారంట వాళ్ళు. అక్కడికి వెళ్తున్నాడంటే ఎవరు? ఆ భక్తుడు, ఆ మిషనరీ. అయ్యా నువ్వు అక్కడికి వెళ్తున్నావు, నీకు తెలుసా? తెలుసు. వాళ్ళు నరమాంస భక్షకులు, తెలుసు. వాళ్ళు నేను తినేస్తారయ్యా, తినేస్తారు. జాన్ పీటర్. అయితే ఆడికి వెళ్తా ఉంటే మధ్యలో ఈయన చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, ఎలాగూ నేను చచ్చిపోయిన తర్వాత నా దేహము పాతి పెడతారు కదా, ఏం తింటాయి? ఏదో ఒక పురుగులు తినేస్తాయి. దానికి బదులు వాళ్ళకి వెళ్ళి సువార్త చేస్తే, దానికి బదులు వాళ్ళకి వెళ్ళి వాక్యం చెప్తే, వాళ్ళు నన్ను ఆహారంగా తిన్నా వాళ్ళు మారు మనసు పొందితే చాలు. వ్యర్థమైన పురుగులకి ఎలాగో నేను ఆహారం అయిపోతాను. అదేదో నరమాంసకుల భక్షుల దగ్గరికి వెళ్తే కొంతమందికైనా ఒకరిద్దరికైనా సువార్త చెప్పే అవకాశం ఉంటుంది కనుక తింటే తిన్నాయి, నా దేహం అన్నాడంట. ప్రియమైన దేవుని సంఘం, త్యాగం చూడండి. దేవుని బిడ్డలు ఎలాంటి త్యాగం చేస్తున్నారో చూడండి. నా దేహము చచ్చిపోతే ఇక్కడ పలానా దిక్కునే పాతి పెట్టాలి, చచ్చిపోతే మా ఊర్లోనే చేయాలి, నేను కట్టుకునే ఇల్లు కదా అక్కడే వేయాలి, నన్ను బయట వాకిళ్ళు వేసినప్పుడు కూడా. ఇవి మన కోరికలు. కానీ భక్తులు అలాగుంటే ఈ దినమందు, నేటి దినమందు ఈ బైబిల్ మన చేతిలో ఉండేది కాదు. మనము చచ్చిపోయినప్పుడు వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు, ఇది మన బాధ. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, పక్క వాళ్ళకి మొక్కుపడి మనకు మొక్కుపడకపోతే అనవసరంగా ఇన్ని ఛార్జీలు అడిగిన ఇక్కడికి వస్తే మొక్క కూడా పడలేదు. మొక్కల కోసం వెళ్తున్నావా? ఫంక్షన్లోని ఏదైనా ఆహారం పెడతారన్నా పెడతారు. కొన్నిసార్లు వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితులు బట్టో, లేమిని బట్టో మంచి ఎక్కువగా సమృద్ధిగా పెట్టలేకపోవచ్చు. దానిని బట్టి మనం ఫంక్షన్కి వెళ్ళాం, భోజనం సరిగా పెట్టలేదు, నేను 200 ఖర్చు చేసుకెళ్ళాను, 150 పెట్టుకెళ్ళాను, 100 పెట్టుకెళ్ళాను. ఇది కాదు. ప్రియమైన దేవుని సంగమా, జనులు ఎవరు? దేవుని సేవకులు, మిషనరీలు వారి దేహమునే సమర్పించేశారు.
ఇక్కడ మనం వాక్యం చూసినట్లయితే జాన్ జీ పేటన్ అనే ఆయన దేవుని యొక్క నర్మాంస భక్షులకు ఆహారం అయిపోవడానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ గాడిద విషయం కూడా జరుగుతుంది. అదే ఎలాగో గాడిద నేనేం చేయాలి, చంపేయాలి, నా దగ్గర డబ్బులు లేవు, ప్రభు నాకు కావాల్సింది ఉన్నదన్నప్పుడు ఆ యజమానుడు కూడా ఏమీ మాట్లాడకుండా ఇచ్చాడు. ప్రభు దీని యొక్క సారాంశం ఏంటంటే కట్టబడిన ప్రతి దాన్ని విడిపించడానికి ఆయన సమర్థుడు. అది శరీర కట్లు కానివ్వండి, ఆత్మ సంబంధమైన కట్లు కానివ్వండి, ఏ పాపము కట్టైనా విడిపించుకోవడానికి నువ్వు ఇష్టపడితే, వాక్యం విన్న తర్వాత వాక్యానికి లోబడితే, నువ్వు ఎంత పెద్ద బంధకములో ఉన్నా దేవుడు అంటున్నాడు నేను విడిపించడానికి సమర్థుడై ఉన్నాను. నీకు ధర్మశాస్త్రం అడ్డొచ్చిందా? ధర్మశాస్త్ర సమాప్తివై మరణాన్ని కైచీర మరణమై, ధర్మశాస్త్ర సమాప్తివై మరణాన్ని కైచీర మరణమై, మరణపు కోరాలు విరచిన నీకు, మరణపు కోరాలు విరచిన నీకు మా స్తోత్ర గీతములు, పాపపు చీకటిలో మరణపు వేదనలో. చూడండి, ధర్మశాస్త్ర సమాప్తము చేసి మరణపు కోరలను విరిచిన వాడు దేవుడు. ఇక్కడ గాడిదని దేవుడు ఏం చేస్తున్నాడు? విడుదల చేస్తా ఉన్నాడు. గాడిదని విమోచన చేస్తా ఉన్నాడు. గాడిదని క్రయధనం ఇచ్చుకుంటా ఉన్నాడు. ఎవరైనా మాట్లాడగలిగినవరా? ఏ దేశమైనా, ఏ ఫిలాసఫీ అయినా, ఏ చట్టమైనా, ఏ సాంప్రదాయమైనా నువ్వు గాడిద పిల్లను ప్రకారముగా, మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా గాడిదని మెడ విరిచి చంపేయాలి కదా అని ఎవరైనా అడిగారా? ప్రతిదానికి ఆయన సమాధానకర్త అయి ఉన్నాడు. ఎదురిన గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడిన గాడిదయు దాని పిల్ల మీకు కనబడును. విప్పించుకుంటున్నామా? కట్టులతో ఉన్నావు నీవు, అక్రమంతో ఉన్నావు నీవు, అవినీతితో ఉన్నావు, మోసములో ఉన్నావు, లోకమనే పాపమనే లోకములో ఉన్న సమస్తమైన మాలిన్యం అంతనే చుట్టు పెట్టుకుంటున్నావు. ప్రభు అంటున్నాడు ఆఫ్టర్ ఆల్ గాడిదకి నేను విడుదల ఇచ్చాను, నీకు నేను విడుదల ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాను. విడుదల పొందుతున్నామా? విడుదల పొందేవారుగా ఉన్నామా? లోకము దాని యొక్క ఆశలు గతించిపోతా ఉన్నాయి. ఈ యొక్క ప్రభు యొక్క మట్టలాదివారంలో సొలొమోను నేర్పించిన సాంప్రదాయాన్ని మనం పాటిస్తూ ఉన్నాము. మట్టలు పట్టుకుని ప్రభుని ఎదుర్కొన్నారు కనుక మట్టలాదివారం అంటా ఉన్నాము. ఆయన శాంతి స్వరూపుగా వచ్చాడనుక గాడిద మీద వచ్చి ఉన్నాడు. బట్టలను దారి పొరుగున వారు పరిచిరి, ప్రభుని రాజుగా గుర్తించారు గనక హోసన్నా హోసన్నా ప్రభుపేట వచ్చేవాడు స్తుతింపబడను గాక. ఎవరి కోసము? సియోను కన్య. సియోను కన్య అనగా సంఘము సంభ్రమపడుచు వేయు కేకలు వేయి. నీ రాజు దీనుడై భారవాహనం ఎక్కువ వస్తా ఉన్నాడు. నీ రాజు యుద్ధము చేసేవాడుగా రావట్లేదు. నీ రాజు శాంతి సమాధానం ఇవ్వడానికి వస్తా ఉన్నాడు. ఈ కాలం ఎంతకాలం ఉంటుందో తెలీదు. ఈ కృపకాలం ఎంతకాలం ఉంటుందో తెలీదు. ఈ కృపకాలం ఎప్పటి వరకు ఉంటుందో తెలీదు. అక్కడే యెరూషలేములో ఏం జరుగుతుందో చూద్దాము. యోహాను రాసిన సువార్త, క్షమించండి, లోకరాశంలో ఉన్నట్టుంది. ఆ దినమందు ప్రభు కార్యం చేశాడు, దాన్ని చూద్దాము. లోకరాశి సువార్తలో చదివిన పాఠ్య భాగంలోనే లోకరాశి సువార్త 28వ అధ్యాయం 19వ అధ్యాయము 19:40 చదవండి. 19:40 లోక 19:40. చెప్పుచున్నాను,
ఆయన పట్టణము సమీపించినప్పుడు నీవి దినమందైనను ఇప్పుడవి ఉన్నవి ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి. అరికట్టి చెప్పాను. చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయము, మార్కు 11. చూడండి, 11వ అధ్యాయము 15వ వచనము. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయుచున్న వారిని వెళ్ళగొట్టను ఆరంభించి రోకలు మార్చి వారి బల్లలను గువ్వలమ్మ వారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనీకుండెను. మరియు ఆయన వాక్యం బోధించుచు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరి అనెను. ఆయన మందిరం దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఏం చేస్తున్నారంట? మందిరం చుట్టూ వ్యాపారం పెట్టేశారంట. ఏం పెడుతున్నారంట? రోకలు మారుస్తున్నారు. రోకలు మార్చడం అంటే డబ్బులు మారుస్తున్నారు, అంటే ఎక్స్చేంజ్ కరెన్సీ. దానికి కొంతమందికి అర్థమవుతుంది, అర్థం అవ్వకపోవచ్చు, చెప్తాను. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? భారతదేశంలో ఉన్నాను. ఇక్కడ మనం వాడేవి రూపాయి కాగితాలేనా? నేను ఇప్పుడు అమెరికా వెళ్ళాను, రూపాయి చెల్లుతుంది అక్కడ. కానీ కొంతమంది తెలీదు, అక్కడ కూడా ఇవే డబ్బులు ఉంటాయి అనుకుంటారు. ఒకడు అన్నాడంట, పరలోకంలో తెలుగే ఉంటుంది అన్నాడంట. పరలోకంలో తెలుగు భాష ఉంటుంది అన్నాడంట. నాకులంటాడు అంటే ఆడు మాతృభాష అక్కడ ఉంటుంది అనుకుంటున్నాడు. పరలోకంలో ఉండేది దేవదూతల భాష. ఏ దేశం భాష ఆడికి వెళ్ళి మాట్లాడడానికి వీలు ఉండదు. అందరూ ఒకే భాష ఉంటుంది అక్కడ. కనుక కొంతమంది అనుకుంటారు, మనం ఇక్కడ ఉన్నప్పుడు 10 రూపాయలు ఉంటే అమెరికా వెళ్తే కూడా ఈ రూపాయికి అయితే 10 రూపాయలు వెళ్తే మారుతుంది అనుకుంటారు. కనుక వేరే దేశం వాళ్ళు యెరూషలేముకి నానా రకం నుంచి, నానా ప్రాంతాల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆరాధించడానికి పండక్కి వస్తారు. వచ్చినప్పుడు అక్కడ నేను వెళ్ళి ఇప్పుడు నేను ఏం చేస్తాను? 500 రూపాయల నోట్ తీస్తే ఎవడు అక్కడ తీసుకోడు. కనుక రోకలు మార్చే వాళ్ళ దగ్గరికి ఎక్స్చేంజ్ చేస్తారు. 500 తీసుకుని అక్కడున్న డబ్బులు ఏమున్నాయో ఆ డబ్బులు మనకి ఇస్తారు, దాని వెల కట్టి. ఇప్పుడు అమెరికా డబ్బులు అనుకోండి, మనము 80 రూపాయలు ఇస్తే 80 రూపాయలు ఇస్తే వాళ్ళు $1 ఇస్తారు. $1, వాళ్ళ $1 మనకి 80 రూపాయలు ప్రస్తుతం ఇవాళ రేటు. మనం $1 ఒక్కోసారి 65 రూపాయలు అయిపోతుంది, ఒకసారి 70 అయిపోతుంది, మారిపోతూ ఉంటుంది. కనుక నాకు అమెరికా వెళ్ళేది, అక్కడ అమెరికా డబ్బులు కావాలంటే నాకు 80 రూపాయలు కావాలి, నాకు రూపాయి కావాలంటే నేను 80 రూపాయలు ఇస్తే వాళ్ళ డబ్బులు నాకు $1 మాత్రమే ఇస్తారు. అలాగే ఇప్పుడు యెరూషలేములో దేవాలయంలోకి వచ్చిన వారు పండగకు వస్తున్నారు కనుక నానా దేశంలో చెదిరిపోయిన యేసుప్రభు భక్తులు కానివ్వండి, యోధా మతస్థులు కానివ్వండి, అక్కడ ఏదో ఒకటి కొనుక్కోవాలి. బలి ఇవ్వడానికి, అర్పణ ఇవ్వడానికి గొర్రె పిల్లో, మేక పిల్లో, లేదా తినడానికి తినుబండారాలు చెయ్యాలి. కనుక వాళ్ళు ఏం చేసేవారు? ఆ కరెన్సీ ఎక్స్చేంజ్, డబ్బులు మార్పుని, రోకలు మార్చేది కూడా ఎక్కడ పెట్టేశారు? దేవాలయంలోనే ఆ వరండాలో పెట్టేశారు. భక్తులు శ్రేయస్యార్థమై అక్కడ పెట్టేశారంట. ప్రభు అన్నాడు, రోకలు మార్చేవారిని ఏం చేశారంట? బల్లను, వాళ్ళకి డెస్క్ ఉంటుంది, ఆ డెస్క్ని, డబ్బులు డెస్క్ని ఏం చేశాడు? దేవుడు తోసివేశాడు. గొవ్వలమ్మవారు పీటలను పడద్రోశాడు. గొవ్వలు అమ్ముతున్నారు బలి ఇవ్వడానికి. ఎక్కడ పడితే అక్కడ పీటలు వేసుకుని కూర్చున్నారు, చేపలు అమ్మినట్లుగా. అవన్నీ అక్కడి నుంచి పడద్రోసేసేసి ఎంత మాత్రం ఎవరిని దేవాలయంలో నుంచి ఏ పాత్ర కూడా తేనవ్వలేదంట. ప్రభు అంటున్నాడు అక్కడ, నా మందిరము సమస్త అన్ని జనులకు ప్రార్థన మందిరము.
ఇది ప్రార్థన చేయడానికి, వ్యాపారం చేయడానికి కాదు మందిరము. వాళ్ళు వ్యాపారం చేస్తారు, ఎంత దౌర్భాగ్యాలని మనం అనుకుంటాం. మనము కూడా మన దేహము దేవుని యొక్క ఆలయం. ఇందులో ఎన్ని క్రయ విక్రయములు జరుగుతున్నాయో, ఇందులో ఎంత సంభాషణ జరుగుతుందో, ఈ హృదయంలో ఎన్ని మోసకరమైన కార్యం జరుగుతున్నాయో అది కనబడింది కనుక దేవుడు పడగొట్టాడు. ఇది నీ పక్కోడికి కనబడదు, నీ అమ్మకు కనబడదు, నీ నాన్నకు కనబడదు, నీ చెల్లికి కనబడదు, ఏమన్నా వినాలి, నీ ఫ్రెండ్స్కి కనబడదు, ఎవరికి కనబడదు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలగది. ప్రతివాడు రెండెత్తు మొదలుకొని అరికాలు మొదలుకొని రెండెత్తు వరకు స్వస్థత కొంచెమని లేదు. ఎక్కడ చూసిన గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. హృదయం పాడైపోతే ప్రభు అంటున్నాడు, ఇక్కడ క్రయ విక్రయములు జరగడానికి వీలు లేదు, ఇక్కడ పాప సంబంధమైన కార్యకలాపాలు జరగడానికి వీలు లేదు కనుక ప్రభు అంటున్నాడు, వాటిని తీసేయి, వాటిని పడగొట్టు, నీకోసమే రక్తము చిందించాను, ఆ రక్తంతో శుద్ధీకరించంటే నువ్వు అనుకుంటున్నావు, అయ్యో ఈ రిలేషన్, ఈ కనెక్షన్, ఈ సంబంధం నేను పోగొట్టుకుంటే ఎలాగో అనుకుంటున్నావు. అన్ని చెప్పులు కూడా బయట వదిలేసి వస్తాం, ఫోన్ మాత్రం బయట వదిలేసి రాగలమా? చెప్పులు వేసుకుని లోపలికి వచ్చిన ప్రమాదం లేదు, కానీ ఫోన్తో లోపలికి వస్తే చాలా ప్రమాదం. దాన్ని ఉపయోగించే రీతిగా ఉపయోగించలేదనుకోండి, ఉండి కొద్ది రూల్ పెట్టాలి, చెప్పులు కాదయ్యా వదలవలసింది, ఫోన్ బయట వదిలేసి రావాలని. దీంట్లో పాప ప్రపంచము, ప్రభుకి సైతము. ఇప్పుడే ఆండ్రాయిడ్ వచ్చింది, ఇప్పుడు సెల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ వచ్చింది. అనాది కాలం ముందు ప్రభు ఉపవాసం ఉంటే నిమిషంలో భూలోక ప్రపంచములన్నీ సైతాను ప్రభుకే చూపించాడు. అప్పుడే ఆండ్రాయిడ్ వాడాడు ఎవరు? సైతాను. అప్పుడే ఉంది టెక్నాలజీ, ఇప్పుడు కాదు. ఇప్పుడు మనకు చేతిలోకి ఆండ్రాయిడ్ వచ్చింది. ఫస్ట్ ఆండ్రాయిడ్ డెమో పీస్ ప్రభుకి చూపించాడంటే ఎవరు? సైతాన్ కదా. మనం అనుకుంటున్నాము ఇది లేకపోతే ఎలాగా, ఇది లేకపోతే సహసంబంధం లేవనుకుంటున్నాం, కానీ ఇది పాప ప్రపంచమై ఉన్నది. దీనివల్ల నష్టం ఉంది, లాభం కూడా ఉంది, కానీ నష్టం ఎక్కువ. మనుషులకి సహసంబంధాలు తెగిపోయి పెళ్లి కార్డులు ఆవిడ కొట్టించట్లేదు, వాట్సాప్లో పంపించేస్తున్నారు. స్టేటస్ పెడితే తెలిసిపోతుంది. నాకు ఎవరి మీద కోపం ఉంటే నా స్టేటస్ చూస్తే తెలిసిపోతుంది నేను ఎక్కడో కోపపడుతున్నట్టు. మన యొక్క ఉద్దేశములు, మన యొక్క తలంపులు, మన యొక్క బిహేవియర్ అంతా కూడా మన స్టేటస్లో అర్థమైపోతుంది జనాలకి. వెంటనే ఫోన్ వస్తుంది, ఏంటి స్టేటస్ తేడాగా పెట్టావు అంటే, మనుషులు ఇతరులతోటి తమ బాధలు పంచుకునే అంత తీరిక, ఓపిక కూడా లేని కాలంలో జీవిస్తున్నాం. పాప ప్రపంచమై ప్రకృతి చక్రమునకు చిచ్చు పెడతా ఉంది సెల్ ఫోన్. ప్రియమైన దేవుని సంగమా, ఇదంతా చెప్పడానికి సమయం లేదు, కానీ ప్రభు దర్శించిన కాలము యెరూషలేముతో అన్నాడు, నీ వీధినమందైనను సమాధానమైన సంగతులు తెలుసుకుంటే నీకు ఎంతో మేలు. అది చదవలేపాడు ఇందాక ఫ్రాన్సిస్ కదా. నీవి దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుంటే నీకు ఎంతో మేలు. కొన్నిసార్లు నాకు అనుకుంటాను, నేను ఇంగ్లీష్ మీడియం చదివినా తెలుగు అనర్కలంగా మాట్లాడగలుగుతున్నాను ప్రభా. నాకు ఏ జ్ఞానం లేదు. నా తెలుగు టీచర్ ఎప్పుడు ఇక్కడ పట్టుకునేది, నన్ను తొడబట్టుకుని, నాకు అసలు వచ్చేది కాదు తెలుగు మాట్లాడడం. అక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ 3 రోడ్ల జంక్షన్ దగ్గర సానబడతారు కత్తులు, నువ్వు వెళ్ళి 4కి సాన పట్టించుకో అనేది. కానీ అలాంటి దేవుడు అనర్కలంగా మాట్లాడడానికి, దేవుడు తన ఆయుధంగా నా నోరును వాడుకోవడానికి ఉపయోగిస్తూ ఉన్నాడు. ఇది దేవుని యొక్క కృప, నా కృప కాదు. బైబిల్ ఎన్నిసార్లు ఎక్కువగా చదివితే నీకు ఏ భాష మీద పట్టు వస్తుంది. ఇంగ్లీష్ బాగా పట్టు రావాలంటే బైబిల్ చదవండి, ఇంగ్లీష్ బైబిల్. తెలుగు మీద బాగా పట్టు రావాలంటే తెలుగు బైబిల్ చదవండి. దేవుడు జ్ఞానం ఇస్తాడు. కనుక ప్రియమైన దేవుని సంగమా, లోకములో అన్ని మనం విడిచిపెట్టగలుగుతున్నామా? దేవునికి విరోధమైన కార్యాలను విడిచిపెట్టకుండా సమాధానమైన సంగతులు ఇంకా తెలుసుకొని కూడా మూర్ఖమైన మనసుతో ఉంటున్నామా? దేవుడు అంటున్నాడు, గాడిదని విడిపించాను, నిన్ను నా స్వరూపమందు నా పోలిక మందు సృష్టించాను, నేను విడిపిస్తాను అన్నాడు. అలాంటి విడుదల దేవుడు మనకు అనుగ్రహించి కాపాడుగా. ప్రార్థన చేసుకుందాం. చేయండి, ప్రార్థన చేయండి. మన మధ్యలో ఉన్న సహోదరి చంద్రుల ప్రార్థన చేస్తారు. మైక్ ఇవ్వండి. ముగించేసుకుందాం. ప్రభా, నీ శక్తి మాకు దయచేయండి. దేవా, నాయనా మహాపరిశుద్ధుడైన తండ్రి, నాయనా నీ పాదాలకి ఎంతో లెక్కలేని వందనాలు. ప్రభా నాయనా,
దేవా నాయన నీవు కట్టబడిన గాడిదను విప్పుకొచ్చి నాయన గాడిద మీద నడిచినైనా దేవా నువ్వెంతగానో దేవా దాడి పురిగిన అయ్యో బట్టలోనైనా కొమ్మలో వేసి దేవా నిన్నెంతో మహిమపరిచినారు ప్రభా. నేను మహిమపరచలేని దానిగా ఉన్నాను ప్రభా, నేను గనపరచలేని దానిగా ఉన్నాను ప్రభా. నన్ను క్షమించండి, మాకు విడుదల దయచేయండి ప్రభా. నైనా మాకు సైతానుడి యొక్క నైనా ఉచ్చుల్లోంచి నైనా మమ్మల్ని విడుదల దయచేయండి ప్రభా. సహాయం చేయండి నైనా. నైనా కట్టబడిన గాడిదకి ఎంతో విలువ వచ్చింది కదా నైనా, మాకు విలువ దయచేయండి ప్రభా. నీ ఉంటే మాకెంతో విలువ ఉన్నది నైనా, ఎంతో మేలు ఉన్నది ప్రభా. నైనా నీ మేలుని మేము చూడగలిగిన వారంగా సహాయం చేయండి. నీ దాసును మరుగుపరుచుకొని ఎన్నో నైనా వాక్యాలు, ఎన్నో మర్మాలు, ఉపమానాలు మాకు నైనా వినిపించేవు ప్రభా. హృదయాల్లోనైనా భద్రపరుచుకునే వారుగా మాకు సహాయం చేయండి దేవా. దుష్టునికి ఎక్కడ అధికారం ఉంచవద్దు దేవా, నీ అధికారం కింద మమ్మల్ని ఉంచండి ప్రభా. నైనా దేవాలయము పాడు చేసినప్పుడు నైనా నువ్వెంతగానో బాధపడి వ్యసన పడినావు ప్రభా. హృదయాన్ని నేను ఎంతో పాడు చేయుచున్నాను ప్రభా. దేవా నైనా హృదయాన్ని ఎంతో చీకటితో నిండిపోతుంది ప్రభా. నేను మాకు విడుదల దయచేయండి ప్రభా. నీ సహాయం మాకు దయచేయండి నైనా. ఈ మట్లాది వరం మాకు ఇచ్చావు ప్రభా. దేవా నైనా ఇంకా నీ కృప మాకు దయచేయండి ప్రభా. దేవా నీ సన్నిధిమైన ఇంకా ఎలా వెదకలో నేర్పించండి ప్రభా. నీ సహాయం మాకు దయచేయండి. నీ దాసునునైనా రాత్రి వాడుకున్నారు, ఇప్పుడు వాడుకున్నారు. నెల్లూరులోనైనా జరుగుతున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవా నా సంఘ బిడ్డలందరినీ బలపరచండి, లేవనెత్తండి ప్రభా. నీ శక్తితో నింపండి. ఇంకా గుడ్ ఫ్రైడే నైనా యేసును కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నైనా నీ సన్నిధి మాకు దయచేయండి దేవా. నేను ఈ సన్నిధిని ఎక్కడ నిర్లక్ష్యంగా ఉండని వద్దు నాయన. వచ్చిన వారితో నీకు రూపొంచండి ప్రభా. కరాలేని బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ సన్నిధి మాకు దయచేయండి ప్రభా. అయ్యో సైతానుడ కూర్చుల్లోనికి మేము వెళ్ళిపోకుండా నాయన దేవా నీతో నడుచుకునే భాగ్యం మాకు దయచేయండి. నీ సన్నిధి మాకు దయచేయండి ప్రభా. అయ్యో సైతాను మా మీద ఏలుబడి చేయకుండా నాయన దేవా నీ తీర్పులోనికి మేము రాకుండా నాయన నీతో నడుచుకునే వారంగా సహాయం చేయమని, పాపని అగ్రాలను క్షమించమని క్రీస్తు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన లేచినబడి పాట పాడుచునగా వైరవునకు పాట పాడుచునగా కానుకలు సమర్పించుకుందాం. షీట్లో 3వ పాట అక్కడ సహోదరులు ఇసాక్ గారు అలాగే రేవకమ్మ సహోదరి కానుకలు తీస్తారు. ఇక్కడ మన మధ్యలో ఉన్న హానక్ గారు, శివమ్మ గారు కానుకలు తీస్తారు. మన లేచినబడి షీట్లో 2వ పాట పాడుకుందాము. ఏం పాట? సియోను కన్యా సంభ్రమ పడుచు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి 158వ కీర్తన పాడుచు ప్రభు నామాన్ని మహిమపరచుదాం. కీర్తన 158. సంభ్రమ పడుచు
గొల్గోతా మ్రోగేను. అందరూ కూర్చోండి. సంభ్రమ పడుచు వేయము కేక. అందరూ పాడని ప్రయత్నం చేయండి. రోమాలో పితరులతోను వరసింహాసనమిచ్చు వరదేశదిపుడెతడు. సోను కన్యా సంభ్రమ పడుచు ప్రభుని పేరటవచ్చు యేసయ్యా దావీదు కొడుక శ్రీ శుభములు. సియోను కన్యా సంభ్రమ పడుచు దయచేసి ప్రార్థన చేసుకుందాము. ఆఖరిగా ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదముల కొందనములు. సియోను కన్యా సంభ్రమ పడుచు వేయుము కేకల్. ఎందుకంటే నీ రాజు యుద్ధము చేయడానికి రావట్లేదు. సమాధానకర్తగా భారవాహనం ఎక్కి బాల స్తోత్రములతో బయలుదేరి వస్తూ ఉన్నాడు. ఆ రాజుని హోసన్న హోసన్న అని స్వీకరించమని భక్తులు ఎంతో అర్ధసహితముగా, దేవా తండ్రి అర్ధము వచ్చే విధముగా, అర్ధరహితముగా కాక దేవార్థ సహితముగా దేవా తండ్రి దీనిని మా కోసము రాసిన్నారు. దేవా తండ్రి ఆ దినముల్లో భక్తుల యొక్క పాటలు జీవమును మేలు కొల్పే విధముగా ఉన్నాయి. ఈ దినముల్లో మా పాటలు ఏ రీతిగా ఉన్నాయో మేము గ్రహించుకునే భాగ్యం మాకు మీరు దయచేసి భద్రపరచమని మా ప్రభువును రక్షకులైన క్రీస్తు అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తి, పరిశుద్ధాత్మికమైన సహవాసము మట్ల ద్వారా దినమందు వచ్చిన సమాధానముతో మనము సంగతులు తెలుసుకుని రక్షించబడినట్లు ఆయన కృప మనకు అనుగ్రహించి కాపాడును గాక. ఆమెన్. అందరికీ వందనాలు. మనకి ఏమైనా కార్యక్రమాలు ఉన్నాయి వారంలో? లేవు కదా. గుడ్ ఫ్రైడే కూర్చో. శుభ శుక్రవారం ఆరాధన ఉంటుంది. ఉదయం 10 నుంచి 3 ఉపవాసం ఉంటారండి. మరీ ఉపవాసం ఉండలేని వాడు కొంచెం ఏదైనా లైట్గా టిఫిన్ తీసుకుని రండి. కనుక ఉపవాసం ఉంటే కొంచెం ఎక్కువ సమయం నిద్ర లేకుండా కూర్చోగలము. ఉపవాసం ఉంటారండి. తర్వాత ఉదయం 10 గంటలంటే 10 గంటలు ప్రారంభించబడితే ఎండ ఎక్కువ ఉంది. 7 మాటలు 20 నిమిషాలు టైం ఇస్తున్నాం. 5 నిమిషాల పాట, 20 నిమిషాల వాక్యము, 5 నిమిషాల ప్రార్థన. ఈ రీతిగా మనకు సాగుతుంది. కనుక అందరు టైంకి వస్తే మీకు అవకాశం ఇవ్వబడుతుంది. ముందు పాటలు ఉండవు, ముందు 2 పాటలు పాడతాము, మాటలోకి వెళ్ళిపోతాం. కనుక పాటలు పాడేవారికి ప్రతి మాట ముందు పాట పాడడానికి అవకాశం ఇస్తాం. కనుక సిలువ పాటలు కూడా ఏం పాడాలి అని సెలెక్ట్ చేసి పెట్టున్నాం. దాని ప్రకారంగా కొనసాగించండి. మరి శుక్రవారానికి మీరందరూ రావాలి. నేను దేవుని చిత్తమైతే మాచర్లపాలెంలో ఉంటాను. ఇక్కడ దేవుని సేవకురాలు జాన్ మార్క్ నడిపిస్తారు.
అలాగే మీరు కూడా మొదటి మాట ఎవరికి ఇచ్చాము? సైమన్ గారికి. రెండవ మాట మొదటి మాట నేను లైవ్లో చూస్తాను మీ అందరినీ, ధైర్యంగా చెప్తాను. రెండో మాట మీది కదండి, ఉండే కదా. రెండో మాట మన సహోదరులు ఇస్రాయేల్ గారిది. సర్లేండి, అలాగే పాప వచ్చేస్తుంది కదా, సర్లే వచ్చే. మూడవ మాట ఎవరిది? ఎవరిదండి మూడో మాట? అమూల్య. ఓకే, తను ఏదో కొంచెం ఎమర్జెన్సీ అని ఉదయం వచ్చి ప్రార్థన చేయించుకు వెళ్ళింది. అమూల్యది. నాలుగో మాట జోయల్ గారు. ఐదో మాట జాన్ మార్కు. ఐదో మాట సహోదరు నోహో గారు. ఏడో మాటల పాస్టమ్ గారు. కనుక విషయమై జ్ఞాపకం ఉంచుకోండి. అలాగే మాచలవారి పాలనలో మొదటి మాట సూసన్న టీచర్ అనుకుంటా. నాకు జాన్ మార్క్ కొంచెం లిస్ట్ పంపించు. జాన్ మార్క్ లిస్ట్ పంపిస్తాడు, ఒకసారి చూస్తాను. కనుక అక్కడ ఏడో మాట జోసెఫ్. ఈ రెండు గుర్తున్నాయి, మధ్యలో నాకు మాటలు గుర్తులేదు. ఇక్కడ వాళ్ళే నాకు గుర్తున్నాయి, మరి అక్కడ వారు నాకు గుర్తులేదు. పంపించారు, అడగండి ఒకసారి. గ్రూప్లో పెడితే మంచిది. జాన్ మార్క్ పంపించారు వచ్చేసింది. మొదటి మాట సుసన్న టీచర్. రెండో మాట లేయమ్మ. మూడో మాట ప్రసన్న. నాలుగో మాట ప్రిస్కిల్లా. ఐదో మాట రెబెకా. ఆరో మాట మరియం గారు. ఏడో మాట జోసెఫ్. కనుక ఆఖరి సిలువ వర్తమానికి నేను లైవ్లో మీకు అందిస్తాను. నాకు 2 గంటలకి టైం ఇచ్చేయండి. 2 గంటల నుంచి 30 గంట సిలువ వర్తమానం చెప్తాను, 1/2 గంట మరి ఏదన్నా చెప్పాల్సింది చెప్తాం. కనుక ఆ విషయమై జ్ఞాపకం ఉంచుకోండి. అందరూ సమయానికి రావాలి. 10 గంటలంటే 10 గంటలు ప్రారంభిస్తున్నాం, మన సమయం అందరికీ తెలుసు. కనుక విషయమై జ్ఞాపకం ఉంచుకోండి. అందరూ ఉపవాసం ఉండండి. అలాగే రెండవది ఏంటంటే ఆదివారము ఈస్టర్ ఆదివారము. నెక్స్ట్ ఆదివారమే ఈస్టర్ ఆదివారం. కనుక భోజనాలు ఏర్పాటు చేసుకుంటున్నారు మాచారపాల వారు. మీరు కూడా మరి మీరు ఆ డబ్బులు ఇచ్చేవారు ఇవాళ ఇచ్చేయండి. ఎట్టి పరిస్థితులు చేస్తే ఏర్పాట్లు చేసుకుని వీలుగా ఉంటుంది. ఈ విషయమే గమనికలుగా ఉండాలి. ఈస్టర్కి మాత్రం భోజనం నేను వస్తా, ఇక్కడ ఉంటాను. కనుక ఈ విషయమే గమనిక కలిగి ఉండాలని ప్రభు పేట మనం చేస్తా ఉన్నాను. ఇంకేమైనా అనౌన్స్మెంట్స్ ఉన్నాయి? మంగళవారమా బుధవారమా? బుధవారం ఉదయము మరి పందిరి జోసెఫ్ గారు ఆనందరావు గారి గృహంలోకి ఇల్లు మారుతా ఉన్నారు. ప్రార్థన పూర్వకంగా చేయాలని మరి సంఘానంతటిని ఆహ్వానించారు. బుధవారం ఉదయకాలం మందు మరి మీకు చిన్న చిన్న పనులున్నా ముగించుకుని ప్రార్థనకు రావాల్సిందిగా, వారి కుటుంబం కోసం ప్రార్థన చేయవలసిందిగా సంఘం తరపున కుటుంబం తరపున మీకు ఆహ్వానం ఇస్తా ఉన్నాను. బుధవారము ఉదయము అక్కడ కూటమి ఉంటుంది, రాత్రికి యథావిధిగా మనకి ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. ఇంకేమైనా ఉన్నాయా? చెప్పాల్సినవి ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు కదా. విషయమే జ్ఞాపకం వచ్చిన పలహారం తీసుకొచ్చారు, దానికోసం ప్రార్థన చేస్తాం. జీవం గల దేవా, మట్ల ద్వారా సందర్భంగా పలహారము కొంచెం తీసుకుని వచ్చినాము. దేవా తండ్రి, పండగ వాతావరణంలో నువ్వు యెరూషలేముకు వచ్చిన దినము దేవా కాయ విక్రమం చేసి మనం పడగొట్టి గాడిద మీద ఎక్కి ఉత్సాహమును సంభ్రమపడుచు కేకలు వేయమని చెప్పిన దినము కనుక దేవా నీ సహాయం, నీ కాపుదల నాతో మాతోంచి బలపరచమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. అందరికి వందనాలు. మాచరపాలెం సంఘానికి కూడా ప్రత్యేకంగా మట్ల ఆదివారం స్వభావాలు తెలియజేస్తా ఉన్నాను. సెలవు తీసుకుందాం.